మంచిది. ఈ క్రిస్మస్ సీజన్ అనగానే చాలామందికి క్రిస్మస్ కేకులు, సమృద్ధి అయిన బిర్యానీలు, అపరిమితమైన హడావుడి, మితిలేని ఖర్చు, సరదాలు, సందడి, వినోదాలు ఇత్యాది శరీర సంబంధమైన కార్యములే గుర్తుకొస్తాయి. కానీ ఈ క్రిస్మస్ సందడి అన్నారుగా కొందరు, సంతోషం అంటాముగా, ఇది ఏదైనా ప్రారంభమే కాదు, దీని ఆద్యంతములు దేవుడు పరలోకము నుండి పంపిన దూతల ద్వారా పంపిన సందేశము, సూచనలతోనే ఈ వ్యవహారమంతా బయలుపరచబడింది, అనుగ్రహించబడింది. అంచేత ఈ క్రిస్మస్ని బేస్ చేసుకుని ఉన్న ప్రాముఖ్య ఘట్టాలలో దేవదూతల ద్వారా దేవుడు పంపించిన ఉపదేశం మీ దృష్టికి తేవడానికి ప్రభువు నన్ను సిద్ధపరిచారు. ఇది దూత ద్వారా దేవుడు వినిపించిన ఉపదేశం గనుక దీనికి దూతోపదేశం అని పేరు పెట్టాను. మీరందరూ తెలుగువారే గనక మీకేమి ఇబ్బంది ఉండదని నేను భావిస్తున్నాను. ఈ దైవోపదేశం దేవదూత ద్వారా వినిపించబడింది గనుక ఇది దూత ఉపదేశం కనుక దూతోపదేశం అనే పేరు మీద ఈ సందేశాన్ని మీకు ప్రకటిస్తున్నాను. కృపగల దేవుని ఆత్మ మనందరినీ దర్శించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధ గ్రంథములు తెరిచి చూడండి. ఎవరైనా ఒకరు మైకులో చదివే ఏర్పాటు చేశారా? థ్యాంక్ యూ. లూకా సువార్త ప్రథమాధ్యాయం 13వ వచనం. లూకా సువార్త మొదటి అధ్యాయము 13వ వచనం చదవాలి. అప్పుడు ఆ దూత అతనితో, జకర్యా, భయపడకుము, నీ ప్రార్థన వినబడినది. నీ భార్య అయిన ఎలిజబెతు నీకు కుమారుని కనును, అతనికి యోహాను అను పేరు పెట్టుదు. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోతున్న అల్పదాసుని అంగీకరించి అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి మీకు మహిమ తేగలిగిన, మీ రాజ్యమును కట్టగలిగిన, మీ ప్రజలెల్లరకు ఆశీర్వాదములు తేగలిగిన, మహిమ కలిగిన మీ సేవను ఈ దీన పాత్ర ద్వారా మీరు జరిగించుకుని మహిమ పొందగలరని ఆటంకాల, అభ్యంతరాలు, శోధనలు, బలహీనతలు యేసునామములో గద్దిస్తుండగా పరిశుద్ధాత్మ మీ శైలిలో, మీ స్థాయిలో కార్యాలు చేసుకోగలరని యేసునామములో ప్రార్థించి వేడి పొంది ఉన్నాము తండ్రి. భక్తులంతా చేతులెత్తి ఒక మంచి స్తోత్రం చెప్పగలరా? హల్లెలూయా. మీ అందరితో కలిసి దేవుని సన్నిధిని అనుభవించడం గొప్ప సంతోషకరం. అలాగే కుమారుడు చిన్నిని బట్టి కూడా ప్రభువుని స్తుతిస్తున్నాను. మరొకసారి గాడ్ బ్లెస్ యు నాన్న.
ఇలాగూ కలిసి ప్రభు సేవలో ఉండడం గొప్ప సంతోషకరం. థ్యాంక్ యూ. ఈనాటి ఉపదేశంలోనికి వెళుతున్నాం. శ్రద్ధగా నాతో ఏకీవిస్తున్న వారు గట్టిగా ఆమేనండి. బిడ్డలారా, దేవుని దూత పరలోకము నుండి జకర్యా వద్దకు పంపించబడి ఆ దైవజనుడితో బహుకాలము గడిచిన వృద్ధాప్యములో సేవ చేస్తున్న యాజకుడితో చెప్పిన మాట ఏమిటంటే, జకర్యా భయపడకో, నీ భార్య గర్భము ధరించి నీకు కుమారుని కనబోతుంది అనే ఒక అద్భుతమైనటువంటి వాగ్దానాన్ని ప్రసాదించారు. క్రిస్మస్ సందేశం అనగానే ప్రపంచము గుండెల్లో మారుమోగుతున్న దివ్యోపదేశం ఏమనగా, భయపడకు. మానవ జీవితానికి ఒక్కొక్కరికి ఒక్కో భయం. శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, ఆధ్యాత్మికంగా ఎన్నో భయాలు మానవ జీవితాన్ని అలుముకున్నాయి. ఎంతో హుందాగా, దర్జాగా, ధీమాగా కనబడుతున్న వారెందరో లోపల ఎవరికి కనబడనివ్వకుండా అణిచిపెట్టే ప్రయత్నం చేస్తున్న భయాలు తెలియనివేమి కాదు కదా. ఒక్కొక్కరిని ఒక్కో భయం ఆవరిస్తూ ఉన్నటువంటి భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. పరలోకము నుండి పంపించబడ్డ దేవదూత ద్వారా వినిపించబడుతున్న ఒక మహిమ కలిగిన శబ్దం ఏమనగా, మీరిక భయపడవలసిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం చెల్లించండి గట్టిగా. హల్లెలూయా. మీరు భయపడదు. ఏమిటయ్యా ఈ శుభవార్తని ఆ పెద్ద ఆయన ఆలోచిస్తూ ఉండగానే తెలియపరచబడ్డ మాట ఏమిటంటే, నీ భార్య నీకు ఒక చక్కని కుమారుని కంటుంది, నువ్వు సంతోషించు అని మాట్లాడారు. ఇది వివాహమైనటువంటి జీవితములో దంపతుల్లో ఎవరికైనా ఇలాంటి వాగ్దానం వస్తే సంతోషమే కానీ పెద్ద ఆశ్చర్యమేమున్నది? దానిని ఇంత గొప్పగా చెప్పడంలో ఉద్దేశం ఇప్పుడు ఏమిటంటే, ఈ మాట ఎవరికి చెప్పారో తెలుసా? బహుకాలము గలిచిన వృద్ధురాలైన భార్యను కలిగినటువంటి దైవజనుడైనటువంటి జకర్యాకు చెప్పారు. ఎవరు వీరు? ధర్మశాస్త్రం యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటున్నటువంటి అద్భుతమైనటువంటి పరిశుద్ధులు వాళ్ళు. ధర్మశాస్త్రం అంటేనే ఆజ్ఞల పరంపర కదా, చెయ్యాలి చేయకూడదు అంటూ శాసించేవి కదా. ఎవరైనా వాటిని తూచా తప్పకుండా పాటించారు అంటే చాలా అద్భుతమే కదా. జీవితమంతా ఆశాంతం భక్తిని చేయలేక కదా, ఏదో కొన్ని రోజులు ఒక దీక్షగా పెట్టుకొని భక్తి చేసి తూతూ మంత్రంగా జరిపించేసి ముగించేస్తున్నారు మన వాళ్ళు కూడా. పాత నిబంధన కాలములో ఇశ్రాయేలుల పద్ధతిలో మీరు ఒకడు యాజకుడు అవ్వాలంటే పుట్టింది మొదలుకొని గుడారపు అనుభవాల్లో పెరుగుతూ ఆలయము చుట్టూనే పరిచర్యలు చూస్తూ చేస్తూ పెరుగుతూ 25 సంవత్సరాలకి యాజకత్వానికి తీసుకొనబడితే 30 ఏండ్లకు యాజకునిగా అభిషేకించబడతారు. పోనీ 30 ఏండ్లు మొదలుకొని సేవ చేస్తున్నాడు అనుకుంటే ఇప్పుడు బహుకాలము గడిచిన వృద్ధుడు. ఆ కాలములో ఆనాటి ఆరోగ్యాన్ని బట్టి 50 ఏండ్లకో 60 ఏండ్లకో బహుకాలము గడిచిన వృద్ధుడు అంటారా? ఇప్పుడే అనడం లేదు. నేను 48 సంవత్సరాలకు వచ్చాను, ఇంకేముందండి వృద్ధాప్యంలోకి వస్తున్నాం కదా అన్నాను మొన్న ఒక ఆయన. ఊరుకంటే నేను 58 ఇంకా నేనే ఫీల్ అవటం లేదు, మీరు వృద్ధాప్యం ఏంటి అన్నాడు ఒక ఆయన సీరియస్గా నాతో. ఇప్పుడే అలా ఉంటే
2000 సంవత్సరాల క్రితం బహుకాలము గడిచిన వృద్ధుడంటే ఎంత ఎక్కువ వయసు ఉంటుందో మీరు కనీసం ఆలోచించవచ్చు కదా. నా పాయింట్ ఏమిటంటే వాళ్ళిద్దరినీ ఏక శరీరమొగ్గునట్లుగా కుటుంబంగా కట్టింది దేవుడే. మహిమ కలిగిన పరిశుద్ధమైన యాజక సేవ చేయుటకు ఆలయములో ప్రతిష్ఠించింది దేవుడే. పోనీ మొత్తం జీవితంలో అల్లరి చిల్లరగా తిరిగి చెడిపోయి పడిపోయి మొత్తానికి లైన్లోకి వచ్చిన బాపత కాదు. ధర్మశాస్త్రం యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున యథార్థంగా నమ్మకంగా పర్ఫెక్ట్గా బతికిన వాళ్ళు కదా. మరి ఇంత పరిశుద్ధ జీవితం, ఇంత నమ్మకమైన జీవితం, ఇంత ప్రార్థనా జీవితం, ఇంత యోగ్యమైన సేవ, అంత వృద్ధాప్యములో కూడా తమ వంతు ధూపం వేస్తున్న నమ్మకమైన యాజకత్వం, ఇంత గొప్ప సేవ చేసిన దైవజనుల దంపతులకు 80-90 ఏళ్ళ వయసు వస్తే కూడా ఇంకా సంతానం కలగలేదు. నాకే దీవెన రాలేదు, నాకే పంట లేదు, అందుచేత ఇంక ప్రజలకేం ప్రార్థన చేస్తానని కొని తాను నిరాశలో కూర్చోలేదట. తానేం చేశాడంట? తన వంతు ధూపం వేస్తున్నాడంట. ప్రజల కోసం ప్రార్థన చేస్తున్నాడు. అతడు ఎంత గొప్ప దైవజనుడో చెప్పడానికి పాత నిబంధన గ్రంథములో మరెక్కడా జరగని అరుదైన దృశ్యం ఆవిష్కరించబడింది. అక్కడేమిటి తెలిసిన? దైవజనుడైనటువంటి యాజకుడైన జకర్యా తన వంతు ధూపమును ధూప వేదిక మీద వేయిచు ఉండగా వెలుపట ప్రజలందరూ ప్రార్థనలు చేస్తున్నారంట. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. ఎక్కడైనా పాత నిబంధన గ్రంథములో దైవజనుడు ధూపం వేయటం మనకు తెలుసు, కానీ అతడు ధూపం వేయటం గల వేలాది ప్రజలు ప్రార్థన చేయడం ఎప్పుడైనా చూసామా? అంటే జకర్యా ఎంత గొప్ప ప్రార్థనా పరుడు కాకపోతే మొత్తం సమాజం మీదకి దేవుని ప్రార్థనాత్మ దిగి వచ్చింది. వ్యక్తిగతంగా తాను శ్రేష్టమైన యాజకుడు, కుటుంబంగా వారు సకలమైన ఆజ్ఞలు చొప్పున జీవించిన వారు, ఒక్క ఆజ్ఞ మేరకుండా భయభక్తులు కలిగి బతికిన వారు, తనకే ఫలం లేకపోయిన ప్రజల పక్షంగా దేవునికి ధూపం వేస్తున్నవాడు. అతడి ప్రార్థన సేవా కాలములో ప్రజలందరి మీదకి విస్తారమైన ప్రార్థనాత్మ దిగి వచ్చింది. ఎంత గొప్ప దైవజనుడైనటువంటి జకర్యా గారికి వారి సతీమణి ఎలిజబెత్ గారికి సంతానం కలగపోవటం ఏమిటి? సరే, కలగలేదు, ప్రభు చిత్తం అనుకుందాం. మరి పండు వృద్ధాప్యంలో వచ్చి ఇప్పుడు మిమ్మల్ని ఇద్దరిని దర్శిస్తాను, మీకు చక్కని కుమారుడు కలుగుతాడు అని చెప్పడం ఏమిటి? ఈ దూత ద్వారా దేవుడు మనకు మోసుకొచ్చిన ఉపదేశం అదే. దూతోపదేశం ఏమిటి? సంతానం అనుగ్రహించేది దేవుడే కదా, ఏదైనా ఇచ్చేది ఆయనే కదా. మరి ఇచ్చేది ఏదో పండు వృద్ధాప్యములు ఇచ్చే బదులు వివాహమైన కొత్తలు ఇస్తే వాళ్ళందరూ సంతోషించేవారు కదా. ఇరుపక్షాల తల్లిదండ్రులు ఆనందించేవారు కదా. వారి తొలి యవ్వన జీవితపు బలమును ఆనందమును బట్టి వారి సంతానాన్ని కలిగి దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవారు కదా. ఇవాళ ఇస్తున్నానంటున్నావే, అదేదో ఆనాడే ఇస్తే ఇంతమంది చేత గొడ్రాలోని నిందపడే వాళ్ళం కాదు కదా. ఇన్నేళ్ళు బాధపడి, నిందించబడి, అవమానపరచబడి, తృణీకరించబడి, ఇక బ్రతుకంతా అవమానంగానే బతికి, అదోలా చూస్తున్న మాటలను బతికి, జీవితపు చివరి దశలో చరమంగంలో ఇప్పుడు ఇస్తే మేమేమి సంతోషించేది నాయన అనే బాధ రాకపోతుందా? ఈ దూతోపదేశాన్ని మీరు వినాలి. ఇవ్వగలిగిన వాడు ఇవ్వదలుచుకున్నప్పుడు ఆనాడే ఇవ్వచ్చు కదా. ఇప్పుడు దాకా ఎందుకు ఆలస్యం చేశావు? బహుశా మీలో కూడా ఎవరికైనా ఎంత నమ్మకంగా ప్రార్థన చేస్తున్నా, ఎంత విశ్వాసంగా బ్రతుకుతున్నా, ఎంతగా దేవునిపై ఆధారపడి ఎదురు చూస్తున్నా, ఏనాడో జరగాల్సిన కార్యాలు ఇంకా జరగలేదా? ఎదురు చూస్తూ అలసిపోయారా? నా పట్ల దేవుని చిత్తం ఇంతేనేమో అని సరిపెట్టుకున్నారా? అది సంతానమైనా, సేవా సాఫల్యమైనా, ఆర్థిక పురోగతి అయినా, అనారోగ్య పరిస్థితుల్లోంచి కృప కలిగిన దేవుని స్వస్థత అయినా, ఏది కానీ ఆయన తలుచుకుంటే ఎప్పుడో పరిష్కారం అయిపోనుగా.
ఆయన ఒక్క మాట అంటే ఎప్పుడో బాగుపడిపోతునిగా. ఆయన కనుక దయ తలిస్తే ఈ పాటికే దీవించబడేవాడిని కదా. మీరు ఇంకా ఎదురు చూడమంటారే? ఆయన చేయదలుచుకుంటే ఈ పాటికే చేస్తుండేవాడిగా అనే ఒక సమంజసమైన ఆలోచన వస్తుంది ఎవరికైనా. వాక్యం అంటుంది దేవుని రాజ్య ప్రయోజనం అనండి. భక్తులంతా ఇంత మౌనంగా ఉండడానికి కారణం ఏమిటో చెప్పండి. దేవుని రాజ్య ప్రయోజనం. ప్రియులారా, ఈ మాట మనసులో పెట్టుకొని ఈ ముచ్చట వినండి. ఇప్పుడు మనము పుట్టక ముందే మన పట్ల దేవుని సంకల్పం ఒకటి ఉంటుంది అనే వాక్యాన్ని మీరు నమ్ముతున్నారా? మీరు మంచిగా చెప్పాలి. అల్లెలే కాదు నేను అడిగింది, నమ్ముతున్నారా? దట్స్ రైట్. కొంతమందికి ఎలా అంటే జరిగితే దేవుని చిత్తం, జరగకపోతే దేవుని చిత్తం కాదు. అలా కాదు. నా జీవితం పట్ల కానీ ఎవరి జీవితం పట్ల కానీ జగత్తు పునాది వేయబడి క్రితమే క్రీస్తులో ఒక ప్రత్యేకమైన ఏర్పాటు ఉంది అని మీరు నమ్ముతున్నారా? హలో, యేసుక్రీస్తు భూమి మీదకి నరావతారిగా రావడం అనేది దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పం, దేవుని చిత్తం అనే వాక్యాలు మీకు గుర్తున్నాయా? కాలం సంపూర్ణమైనప్పుడు ఆయన వచ్చాడని వేవేల సంవత్సరాల క్రితమే ప్రవచించినట్లుగా వచ్చాడని, ప్రవచనములు నెరవేరున్నట్లుగానే దిగి వచ్చాడని, యేసును గురించిన సాక్ష్యము ప్రవచన సారమని మీరు నమ్ముతున్నారు కదా. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఫలాని కాలంలో రావాలంటే, పరిశుద్ధురాలైన కన్యమరియ ద్వారా రావాలి అనుకుంటే, యూదా గోత్రంలోనే రావాలనుకుంటే, బెత్లెహేము పట్టణంలో రావాలనుకుంటే, ఇవన్నీ అనుకోకుండా అప్పటికప్పుడు జరిగినాయి కాదుగా, దేవుని నిర్ణయం అని నమ్ముతారా? చెప్పాలి మీరు. దేవుని నిర్ణయం అని నమ్ముతారా? ఇప్పుడు ఇంకొక ప్రశ్న, మరి యేసు ప్రభు వారికి బాప్తిస్మం ఇవ్వాలి అంటే, ఇదిగో యోహాను ఇవ్వాలి అనేది కూడా దేవుని సంకల్పమేనా, నిర్ణయమేనా? అప్పటికప్పుడు నువ్వురా ఇచ్చేయి అన్నాడా? మీరేం మాడతలేదు భక్తులు. ఇప్పటికే కిస్మిస్ కేకులన్నీ తినేసినట్టుగా అలసిపోయి గొంతులు పుడుకుపోయినట్టు సార్ మీకు. స్తోత్రం చెప్పండి. ఈ హ్యాపీ క్రిస్మస్ సందడిలో మీరు కేకులైనా మిస్ అవ్వండి, బిర్యానీలైనా మిస్ అవ్వండి, కానీ క్రీస్తుని మిస్ అవ్వకండి. మీకు దండం పెట్టి చెప్తున్నా. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల క్రితం ఒక కవిత రాశాను. ఈ క్రిస్మస్లో క్రైస్ట్ మిస్ అని రాశాను. ఏది మిస్ అవ్వను, డ్యాన్సులు బాగోతంతో సహా. క్రీస్తు ఒక్కడే ఉన్నాడు అక్కడంతే. అందుచేత ఖరీదైన బట్టలు, మితిమీరిన ఖర్చులు, అడ్డగోలు తిండి, అర్ధరాత్రి వరకు మేలుకొని హడావుడి, దీనికి మించి క్రీస్తును ఆరాధించండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. భక్తులారా, దేవుని బిడ్డలారా, గమనిస్తున్నారా మీరు? యోహాను చేతనే బాప్తిస్మము పొందాలని, యేసుక్రీస్తు వారి భూలోక పరిచర్యకు యోహానే మార్గమును సిద్ధపరచాలని ముందుగానే దేవుని ఏర్పాటు అని నేను నమ్ముతున్నాను. మీరు మరి అప్పటికప్పుడు ఎవడున్నాడు? ఉన్న 10 మందిని ఇతనే బెట్టలు నువ్వురా అన్న బాపతి కాదు. జగత్తు పునాది వేయబడే క్రితమే, ఈవెన్ బిఫోర్ హీ లైడ్స్ ద ఫౌండేషన్స్ ఆఫ్ ద ఎర్త్, గాడ్ ప్రిపేర్స్ ఎవ్రీథింగ్, గాడ్ డిసైడ్స్ ఎవ్రీథింగ్. భూమి పునాదులు వేయబడే క్రితమే ఏర్పాటు చేసుకున్నాడని వాక్యం చెబుతోంది కదా. ఇర్మియాతో మాట్లాడుతూ, నువ్వు తల్లి గర్భములో రూపొందించమని నేను కోరుకున్నానని దేవుడు చెప్పాడు కదా. అంటే ఇప్పుడు యోహాను కూడా, యేసుకు బాప్తిస్మం ఇవ్వాల్సిన యోహాను కూడా దేవుని సంకల్పం ప్రకారమేనా? అనుకోకుండా అప్పుడున్న 10 మందిలో ఎవడో ఒకరిని చూసి సెలెక్ట్ చేశాడా? ఇప్పుడు చెప్పండి, మరి యేసు ప్రభువుకే మార్గం సరళం చేయాల్సిన యోహాను, హలో, యేసు ప్రభువుకే బాప్తిస్మం ఇవ్వాల్సిన యోహాను, యేసు ప్రభువు కంటే ఒక 60-70 సంవత్సరాలు ముందే భూమి మీదకి వచ్చేదట. కాలము సంపూర్ణమైనప్పుడు నేను వస్తాను కదా, నువ్వు నాకు బాప్తిస్మం ఇవ్వాలి,
నా మార్గాన్ని సరళం చేయాలి. అందుకనే నువ్వు ఒక 50-60 ఏళ్ళు ముందు వెళ్ళిపోతే ఎట్లా, జస్ట్ నాకు ముందు వదులుతానని ఆ మహిమలో యోహాన్ని అట్ట ఆపాడు. స్తోత్రం చెప్పండి. ఆనాడే రావలసినోడే కానీ ఉండు నా కాలం ఇంకా సంపూర్ణం కాలేదు, నాకు జస్ట్ కొంచెం ముందు రావాలి, మార్గం ప్రిపేర్ చేయాలి, నాకే బాప్తిసం అనేవాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోతే కుదరదని అట్ట ఆపాడు యోహాన్ని. అవునా కాదా చెప్పండి. అంటే ఇప్పుడు ఏమిటన్నమాట, దేవుని మహిమ కొరకు అనండి, దేవుని చిత్తము కొరకు, దేవుని రాజ్యం కొరకు, దేవుని కార్యములో పాలు పొందుట కొరకు ఏనాడో పొందాల్సిన సంతానాన్ని జకర్యా ఎలిజబెత్లు ఏం చేశారన్నమాట, అట్లాగా ఎదురు చూడబడ్డ నిరీక్షపడ్డ టాపాడు. ఇస్తే కొడుకు నాడోనే ఇవ్వడు. పండు వృద్ధాప్యంలో ఆ దంపతులు ఇద్దరిని తల్లిదండ్రులు చేయగల దేవుడు యవ్వన కాలంలో ఎందుకు ఇవ్వలేడు సార్, అమాయకం కాకపోతేనో ఇవ్వగలడు. కానీ యేసునాథునికి పరిచర్య చేసే ఒకడు కావాలి, యేసుకు మార్గం చేసేవాడుగా ఉండాలి, యేసుకే బాప్తిసం ఇచ్చేవాడుగా ఉండాలని ఏనాడో పంపబడాల్సిన యోహాన్ని అట్లా ఆపాడు. ఇప్పుడు తేలుతున్న ఫలితార్థం ఏమనగా, నీ ఆశీర్వాదం ఎందుకు ఆలస్యం అవుతోంది? హలో, నీ ఆశీర్వాదం ఎందుకు ఆలస్యం అవుతోంది? దేవుడు ఒక్క మాట పలికితే ఎప్పుడో జరిగిపోవాలి కదా. ఆయన ఈ పాటికే సమస్యను పరిష్కరించాలి కదా. ఎందుకు ఇంతకాలం దేవుడు వేచి ఉన్నాడు? నీ సమస్యను నీ జీవితం వరకే పరిమితమైన కార్యంగా చేయాలంటే ఏనాడో చేసుండేవాడు. కానీ ఆ కార్యం ద్వారా దేవుడు తన రాజ్య ప్రయోజనం ఒకదాన్ని ముడిపెట్టాడు. వీళ్ళిద్దరికి కొడుకే కావాలంటే ఏనాడో ఇచ్చిండేవాడు, కానీ యేసుకు బాప్తిసం ఇచ్చేవాడు ఒకడు కావాలి. ఆమె ఏం చెప్పండి, యేసుకు జస్ట్ ముందొచ్చి మార్గం సరళం చేసేవాడు ఒకడు కావాలి. అందుచేత ఏం చేశాడంటే, ఈ కుమారుడు కేవలం మీ సంతోషం కొరకు కాక దేవుని రాజ్య ప్రయోజనమునకు సంబంధించిన వాడై ఉండాలి కనుక మీ సంతోషం దేవుని రాజ్య ప్రయోజనానికి ముడిపెట్టాడు కనుక అది ఆలస్యమైపోయింది. అది ఆ ఫ్యామిలీ వరకే పరిమితమైతే ఏనాడు ఇచ్చి ఉండేవాడు. ఇందు మూలముగా తేలుచున్న పదార్థమేమనగా, మీరు పొందాల్సిన స్వస్థత కానీ, దీవెన కానీ, విడుదల కానీ, ఆశీర్వాదం కానీ, ఆర్థికం కానీ, సమృద్ధి కానీ, ఏది కానీ, మీ కష్టాలు తగిన సేవ ఇంకా రాలేదా? మీ కన్నీటి ప్రార్థనలకు సరిపడిన ఆత్మలు ఇంకా రాలేదా? ఇన్నేళ్ళలో మీ ప్రయాసకు సేవలో రావాల్సిన ఫలం ఇంకా ఎదురు చూడబడుతోందా? ఈ పాటికి ఒక లైన్లోకి వచ్చేయాలా? ఈ పాటికి ఒక రేంజ్లోకి రావాలా? ఈ పాటికే వేవేలకు జనములకు తల్లిగా తండ్రిగా మారాలా? ఇంకా ఎందుకు ఇంత ప్రార్థన చేసినా, ఇంత పరిశుద్ధంగా ఉన్నా, ఇంత భక్తిగా ఉన్నా నా ఆశీర్వాదం ఆలస్యం ఎందుకు అవుతోంది అంటే, అది వ్యక్తిగతంగా నాకే కాక అది దేవుని రాజ్య ప్రయోజనముతో ముడిపెట్టాడు గనుక కాస్త ఆలస్యం అవుతుంది కానీ అలక్ష్యము కాదు, ఆలస్యం అవుతుంది కానీ నిర్లక్ష్యం కాదు, ఆలస్యం అవుతుంది కానీ అది అమాయకమైన కార్యము కాదు. ఎవరైనా కొడుకు పుడితే వారికి సంతోషం, కానీ యోహాను పుట్టినప్పుడు ప్రజలందరికీ గొప్ప సంతోషం కలిగిందని వాక్యంలో ఉంది. చప్పట్లు కొట్టి ప్రభుకు స్తోత్రం చెప్పండి. ఆలస్యం అయిపోయిన నీ దీవెన త్వరలో రాబోతుందనేది క్రిస్మస్ యొక్క సందేశం. ఆలస్యమైన నీ దీవెన ఇక నిర్లక్ష్యం చేయబడదు అనేది నీ దేవుడు నీకు ఇస్తున్న సందేశం. ఆలస్యం అయిపోతున్నటువంటి ఆ దీవెన దేవుని రాజ్య ప్రయోజనముతో ముడి పెట్టబడి ఉంది కనుక అది నెరవేరుతున్న రాబో దినములలో నీకే కాదు, నీ కుటుంబానికి కాదు, దేవుని రాజ్యమునకు ప్రయోజనం, సంతోషం కలిగే స్థాయిలో ఈ కార్యం జరగబోతుంది కనుక కాస్త ఆలస్యం అవుతుంది. నీ దీవెన రాబోతుంది, నీ ఆశీర్వాదం రాబోతుంది, నీ సమృద్ధి రాబోతుంది. అందుచేత నీకు భయపడవద్దని దేవుని వాక్యం తెలియచేస్తుంది. చప్పట్లు కొట్టి యేసయ్యకు స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు చప్పట్లు కొడుతున్నప్పుడల్లా కూడా దేవునికి స్తోత్రం చెప్పాలనేది వాక్యములో ఉన్న క్రమం. కానీ మీరు నమ్మకంగా మర్యాదగా చప్పట్లు కొడుతున్నారు కానీ నోరు మూసుకొని కొడుతున్నారు. చేతికి మూతికి అడ్డే ఉంది. చప్పట్లు కొడుతూ కూడా యేసయ్యా నీకు స్తోత్రం అనొచ్చు కదా, తప్ప ఏది ట్రై చేయండి ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ఈ దూతోపదేశములో మొదటి ఉపదేశం ఏమనగా, భయపడద్దు, నీ ఆశీర్వాదం ఆలస్యమవుతోంది కానీ రద్దవలేదు.
నీ దీవెన ఆలస్యం అవుతోంది, కానీ నువ్వు చేతులు ఆశలు వదులుకోకర్లేదు. మరి ఆ మాత్రానికి ఎందుకు ఆలస్యం చేసినట్టు అంటే, అది నీ ఒక్క వ్యక్తిగత ప్రయోజనం కోసం కాక, ఆ కార్యం జరిగినప్పుడంట నీకు కాదు, దేవుని రాజ్యానికి ప్రయోజనం కలుగుద్దంట. లోక ప్రజలందరికీ ఆశీర్వాదం కలుగుద్దంట. నీ వ్యక్తిగత జీవితంలో జరగవలసిన ఒక కార్యం మొత్తం సర్వలోకానికే దీవెనగా మారడం అంటే అది ఎంత అద్భుతం అండి. ఆలస్యం అయితే అయింది, కానీ యేసు రక్తమే జయం. నా వ్యక్తిగత జీవిత ఆశీర్వాదం మా ప్రాంతానికి ప్రజలందరూ కూడా దీవెనగా మారబోతుంది అనే శుభ నిరీక్షణ కలిగిన వారు సంతోషంగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రాలు చెల్లించండి. నా ఆశీర్వాదాలు ఆలస్యమైపోయాయి, నా దీవెనలు ఆలస్యమైపోయాయి, నేను పొందాల్సినవి ఆలస్యమైపోయాయి, కానీ రేపో మాపో దేవుడు ఇవ్వబోతున్నాడు. ఇచ్చినప్పుడు నాకే కాదు, మా ప్రాంతానికి, మా కుటుంబాలకి, మా సంఘాలకి అది గొప్ప దీవెనగా ఉండబోతుంది. ఓ ₹1,00,00,000 మాట కడుపులో పెట్టుకోండి, గుర్తుంటుందో ఉండదో కానీ మీకు జాగ్రత్తగా. నా ఆశీర్వాదం దేవుని రాజ్య ప్రయోజనముతో ముడి పెట్టబడి ఉంది కనుకనే ఆలస్యమవుతోంది. నేను ఇంకనూ నిరీక్షణ కలిగి కనిపెట్టెదను, నాతో పాటు నా జనులందరూ దీవించబడుదురు అని విశ్వసించిన వారు నేను చెప్పిన ఈ మాటలు ఎత్తిపట్టి రోజు ప్రార్థన చేయాలి. ఆర్థికమా, ఆరోగ్యమా, కుటుంబమా, ఉద్యోగమా, వ్యవసాయమా, వ్యాపారమా, సేవ, ఎందులో నీ అద్భుతం ఆలస్యమవుతోంది? ఎక్కడ నీ దీవెన నిలుపు చేయబడింది? ఎన్నోసార్లు గుండెల బాదుకొని ఎందుకు దేవుడు మాట్లాడటం లేదు? దేవుడు ఒక్క మాట మాట్లాడితే ఇప్పటికి నా సమస్య పరిష్కారం అయిపోద్ది కదా. నేను రేయింబవలు మోకాళ్ళ మీద పడి కన్నీరు గచ్చి ప్రార్థనలు చేస్తున్నాను కదా, ఇంకెందుకు దేవుడు కనికరించడం లేదు అనే దుఃఖం నీలో ఉంటే, ఆ దుఃఖము న్యాయమే, కానీ నీకు ఒక సువార్త వినిపించబడుతుంది. క్రిస్మస్ సందర్భంగా నీ దీవెన ఆలస్యమైంది నిజమే, కానీ నీవు అలక్ష్యం చేయబడలేదు. నీ దీవెన దారిలో ఉన్నది, అది వచ్చుచున్నది. అది నిన్ను చేరిన గడియకి నీవే కాదు, అనేకులు సంతోషించబడతారా, అనేకులు దీవించబడతారా. నా జీవిత ఆశీర్వాదములు అనేక ప్రజలకు ప్రయోజనాన్ని, దీవెనను కలిగించబోతున్నాయి. మొత్తం దేవుని రాజ్యమే ప్రయోజనం పొందబోతుంది. అందును బట్టి నేను దేవుని స్తుతిస్తున్నానని గట్టిగా అందరూ దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి మనకు వినిపించబడుతున్న దూతోపదేశములో ఫస్ట్ పాయింట్ ఏమిటనగా, ఆలస్యమైన నా ఆశీర్వాదాలు ఎట్లాగో వస్తాయి ఖచ్చితంగా. అవి నాకు అనుగ్రహించబడ్డప్పుడు నేనే కాదు, అనేకులకు దీవెనగా సంతోషంగా ఉండబోతుంది. సకలమైన ఆజ్ఞల చొప్పున నడుచుకుంటూ యథార్థంగా భయభక్తులు కలిగిన ఆ పుణ్య దంపతులు, పరిశుద్ధులకే అంతకాలం వేచి చూడాల్సిన కారణం దేవుని రాజ్య ప్రయోజనంతో ముడి పెట్టబడింది కనుక లేట్ అయింది. లేకపోతే ఆనాడే వచ్చేసాను. నీకు కూడా అంతే. నువ్వు దేవుడు కోరుకున్న బిడ్డవే, పేరు పెట్టి పిలుచుకున్నాడు, ఏరుకోరి రక్షించుకున్నాడు నిన్ను. నీ బాధలు నువ్వు పడుతుంటే తమాషా చూస్తూ ఉండి దేవుడు కాదు. తన ప్రజలు దాసత్వం నుండి అగ్నిలోకి దిగి రాలేదా? తన ప్రజలు అగ్ని గుండములుంటే వారి మధ్యలోకి వచ్చేయలేదా? ఇక నా జీవితం వద్దు చాలు బాబు అని చెట్టు కింద పడిపోతే ఒక దైవజనుడు ఆయన దిగిదాలేదా? నీ కష్టానికి, నీ కర్మకి నిన్ను వదిలేసే రకం కాదు యేసు ప్రభువారు. నిశ్చయముగా ఆయన నిన్ను దర్శింపవస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. అయితే నీ ఆశీర్వాదము దేవుని రాజ్య ప్రయోజనముతో ముడి పెట్టబడి ఉన్నది కనుకనే కాస్త ఆలస్యం అవుతుంది. ఏమి నిర్లక్ష్యం జరగదో, ఖచ్చితంగా అద్భుతం జరుగుద్ది. నమ్మిన వారి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. సంతోషంగా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మంచిగా చెబుదాం హల్లెలూయా. ఈ సత్యం మనకు అర్థం కావడానికి ఈ దేవదూత జకర్యా అనే గొప్ప దైవజనుడితో ఏమన్నారు తెలుసునా? నానా,
నా మాటలు వాటి కాలం ముందు నెరవేరుతాయి. ఏమన్నాడండి? నా మాటలు, దేవుని వాగ్దానం ఏదైనా దానికి ఒక నెరవేర్పు కాలం ఉంటుంది. ఆ మాటలన్నీ నెరవేరుతాయి, కానీ దానికి ఒక కాలం ఉంది. నీకున్న వాగ్దానమైన అంతే. ఆలస్యం అవుతోందండి, దాని అర్థం నిన్ను దేవుడు పక్కన పెట్టేశాడని కాదు. నీకు చేయబడిన వాగ్దానం యొక్క నెరవేర్పు కాలం ఒకటి వేరుగా ఉన్నది. దేవుడు నిశ్చయముగా అక్కడ కార్యం చేయబోతున్నాడు. విశ్వసించిన వారు ఆమేన్ అని చెప్పండి. నీ వ్యక్తిగత జీవితములో దేవుడు చెయ్యబోతున్న అద్భుతాలను నువ్వు కల్లారా చూస్తూ విశ్వాస నేత్రముతో కనిపెడుతూ గట్టిగా ఆమేన్ అని చెప్పండి. ఇక్కడ కూర్చున్న అనేక మంది వ్యక్తులలో, స్త్రీలలో, పురుషులలో, దైవ సేవకులలో ఎన్నో ఏండ్లుగా పెండింగులో పడిపోయిన దీవెనలు, ఇంకా రాలేదని చూస్తున్న దీవెనలో, ఇదిగో ఈ క్రిస్మస్ శుభాకాంక్షలు నీకు తెలియజేస్తూ ప్రకటిస్తున్నాను. అతి సమీప దినములో దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోబోతున్నాడు. సంఖ్యలు తగ్గబోతున్నాయి, బంధకాలు విడిపోబోతున్నాయి, శాపం తొలగబోతుంది, ఆశీర్వాదం రాబోతుంది. అయితే నీ ఆశీర్వాదము దేవుని రాజ్య ప్రయోజనముతో ముడిపెట్టబడి ఉంటుంది. That cannot be your personal enjoyment and something like that. It is linked up with the benefit of the kingdom of God. దేవుని రాజ్య ప్రయోజనముతో ముడిపెట్టబడి ఉంది. ఈ మొదటి పాఠమును బట్టి, దూతోపదేశమును బట్టి దేవునికి స్తోత్రం చెప్పగలిగిన సంతోషం ఎవరికైనా ఉందా? ఇంతేనా భక్తులారా? దేవుడు ఇంతగా మాట్లాడితే మీ స్వరం ఇంకొంచెం పెద్దగా వస్తే బాగుండేది కదా. హల్లెలూయా. మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తున్న లూకాసు సువార్త మొదటి అధ్యాయములోనే 28వ వచనాన్ని మనము చదువుదాం 30 వరకు. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పాను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. గట్టిగా చప్పట్లు కొనండి ఒకసారి. హల్లెలూయా. దూతోపదేశంలో 2వ మాట, దయాప్రాప్తురాలా నీకు శుభం. కన్యమరియా, కోటాను కోట్ల మంది భూమి మీద ఉంటారే జనం, కోట్ల మంది భూమి మీద జనం ఉంటే అంతమందిలో దేవుని దయ పొందిన, కృప పొందిన ఏకైక వ్యక్తి కన్య మరియ అని చెప్పేసి దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఆమెను బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ తరములో ఆమె వంటి పరిశుద్ధురాలు లేరట. నేనంటాను, ఒకవేళ పరిశుద్ధులు ఉండవచ్చునేమో, కానీ ఆమెలా త్యాగం చేయగలిగిన వారు, సమర్పించుకొనగలిగిన వారు ఎవరూ లేరట. ఆమె యవ్వన కాలములో సంపూర్ణ పరిశుద్ధతను కాపాడుకున్న దశలో భయభక్తులు కలిగిన ప్రార్థనా జీవితములో ఉండగా గబ్రియేలు దూత ఒక ఉపదేశముతో ఆమె ప్రార్థన గదిలోకి వచ్చాడు. దయాప్రాప్తురాలా నీకు శుభం. ఏమిటో ఆ శుభం అని ఆ కన్యకు ఎదురు చూస్తోంది. నాకు ఇప్పటికే ప్రధానం అయిపోయింది కదా, అంగరంగ వైభవంగా వివాహం జరుగుతుందా? మహాపరిశుద్ధులు ప్రార్థనా పరులందరూ వివాహానికి వచ్చి దీవిస్తారా? సకల జనులకు ఆశీర్వాదకరమైన దాంపత్యం అనుగ్రహించబడబోతోందా? ఏమిటా శుభం అని తనలో తను ఆలోచించుకొనుచుండగా ఆ దేవదూత ద్వారా వచ్చిన ఉపదేశం ఏంటి తెలిసిన? నీవు గర్భము ధరించి కుమారుని కంట. కంగు తినాలి ఎవరైనా, గుండె పగలాలి ఎవరికైనా. అది నీలాంటి నాలాంటి గుండెగా అయితే ఆగి ఊరుకుంటుంది ఒక దెబ్బకి. కానీ కన్య మరియ తల్లి మహాపరిశుద్ధురాలు, ప్రార్థనా పరురాలు గనుక, ఆమె ప్రార్థనా జీవితం సర్వశ్రేష్టమైంది కనుక, దేవునికి సమర్పించ హృదయం బేభత్సమైన స్థాయిలో ఉన్నది కనుక, ఏమిటి నేనేమో కన్యకనా,
నాకేమో ప్రధానం అయిపోయిందా, ఇంకా వివాహం కాలేదా, ఈ లోపు నేను గర్భము ధరించాలి, ఏం మాట్లాడుతున్నావు నీవు అంటూ ఎవరైనా ప్రశ్నిస్తారు. కానీ ఆ భక్తురాలు, ఆ ధన్యురాలు అలా అనలేదు. యథార్థంగా గుండెల మీద చేయబెట్టుకుని చెప్పండి మీరు, ఇదే సందేశం ఒక దైవజనుడు నీకు చెప్తే నువ్వేమంటావు? దైవజనుడువా, దైవజనుడువా? రేపో మాపో నా పెళ్లి పెట్టుకుంటాను పెట్టాంటి మాటలు మాట్లాడతావా? మా పరువు తెత్తగా తగలబడ్డావా నిజంగా నువ్వు అని కలబడిపోయే మహాభక్తులు కుప్పలు తెప్పలు ఉంటారు భూమి మీద. ఎంత భక్తురాలండి మరియమ్మ తల్లి, ఎంత శ్రేష్టమైన సుగుణం అండి. ఇది దేవుని వద్ద నుండి పంపించబడ్డ వర్తమానము గనుక, ఇన్ని కోట్ల మందిలో దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు గనుక, భక్తులు, నీతిమంతులు, పరిశుద్ధులు, మా పాస్టమ్మ గనగా ఎలిజబెత్ లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు, కానీ దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు అని. నాకు ఇప్పుడు వివాహం ఆగిపోయినా పర్వాలేదు, నన్ను 10 మంది తప్పుగా భావించిన పర్వాలేదు, అనుమానంతో అవమానంగా 10 మంది 10 రకాలుగా మాట్లాడిన తప్పు లేదు. దేవుని రాజ్యం కొరకు నా జీవితం, దేవుని సేవ కొరకు నా శరీరం దేవుడే కోరుకుంటే నేను సమర్పించుకోవడానికి రెడీ అని ఉన్న పలంగా తన జీవితాన్ని దేవుని చిత్తానికి అప్పగించేసింది. మా ఊర్లో అయితే ఇప్పటికి చప్పట్లు కొట్టి దద్దరిల్లిపోయేది. మీరున్నారు చూసావు. హల్లెలూయా. 38వ వాక్యం చదువుతాముడా. ఆమె ఏమనిందో మీకేమంటే మీరు చెప్తారు, పరలోకం నుంచి కబుర్లు చెప్తారు, ఇక్కడ లోకల్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, జనం రకరకాలుగా మాట్లాడతారు, ఇబ్బందులు ఉంటాయి. ఇక్కడ లోకల్ పరిస్థితులు మీకు తెలియకుండా గబాల్లో మాట్లాడటం కాదు, స్థానిక పరిస్థితులు బేరీజు వేసుకుని ఏదో ఒకటి చెప్పాలి మీరు. అట్లా అండి మరియమ్మ తల్లి. 38వ వాక్యం చదవండి. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అని. ఇంకా సప్పట్లు కొట్టకపోవడం ఏంటని మీరు అసలు మీరు ఎంత స్లోగా ఉన్నారేందండి? ఎవరైనా ఒప్పుకుంటారండి? ఈ ప్రపంచంలో ఏ కన్యకైనా ఒప్పుకుంటుందా? ఏమిటి, నాకు ఇంకా వివాహం అవ్వదా, ఈ లోపు నేను గర్భవతిని అవ్వాలా, అలా అయితే చేసుకునేవాడు చేసుకుంటాడా, పోనీ చేసుకోపోతే పోయే దరిద్రం. ఊర్లో మా పరువు ఉంటుందా? అమ్మ నాన్న ఎంత అవమానపరచబడతారు. పొద్దుగూకుల భక్తి ప్రార్థన అన్నారు కదా, ఏమిటా ఇది అని 10 మంది మాట్లాడతారు. బాబాయ్, నీ చిత్తమైన ఎడల వేరొకరిని ఏర్పాటు చేసుకున్నాము, నీ కనికలు నా పేద ఉంటే నన్ను ఇందులోంచి తప్పించుము, నువ్వు మహాదేవుడు కనుక నువ్వేమైనా చేయగల కనుక, శూన్యంలో సమస్తం చేసుకోగల కనుక ఏదో ఒకటి చేసుకో, నన్ను మాత్రం వదిలేయి అంటాడు ఎవడైనా భూమి మీద. కానీ మరియమ్మ అందే, నీవు సెలవిచ్చిన మాట చొప్పున నాకు జరుగునుగాక. నోటితో స్తుతిస్తూ కొట్టాలా? ఆమేన్, హల్లెలూయా. యథార్థంగా చెప్పండి, దేవుని వద్ద నుంచి వచ్చిన ఒక ఉపదేశం ఎంత కఠినంగా ఉన్నా తీసుకునే దమ్ముందా మీకు? కాస్త కఠినమైన బోధ కానీ వచ్చిందనుకోండి, భాస్కర్ వాక్యం బాగా చెప్తారు కదండి, ఈ మధ్య కొంచెం ఎందుకో బాగా సీరియస్ అయిపోతున్నాడు. వాక్యం బాగా చెప్తాడు కానీ ఎందుకో ఓ కోపం, కలబడిపోతున్నాడు మనిషి. ఎందుకంటే ఎప్పుడు వాక్యం అంటే ఇట్లా చేయి పెట్టుకొని, బిడ్డలారా, ఈ బొమ్మ ఎక్కడో సినిమాలో చూసి ఉంటాడు వీడు, వాక్యం చదివే రకం కాదుగా. ఇంత సినిమా నాలెడ్జ్ తగలబడే మనకి ఎక్కువ. దేవదూత వచ్చింది, గబ్రియేలు చెప్పింది. మరి దూతలందరూ ఆడవాళ్ళు కాదరా నాయన రే, వాళ్ళు దేవుని కుమారుడు, సంపూర్ణ పురుషులు. అలాగే లూసిఫర్ వచ్చింది, వచ్చాడు, అది బైబిల్ భాష. ఆయన మూసుకొచ్చిన ఉపదేశం ఏంటి తెలుసా? దేవుడు లోకాన్ని రక్షించాలనుకుంటున్నాడు. ఆమేనండి. ప్రజలను క్షమించి కాపాడాలనుకుంటున్నాడు. లోక రక్షకుని అనుగ్రహించాలనుకుంటున్నాడు. ప్రజలను వారి పాపం నుండి తానే రక్షించగల ఒకరిని పంపాలనుకుంటున్నాడు. ప్రజలకు తోడుగా ఉండే ఇమ్మానుయేలును పంపాలనుకున్నాడు. అయితే బిడ్డ, దానికి నీ శరీరం కావాలి. అమ్మ 1000 రూపాయలు అంటే ఇస్తాను, కానీ ఓ గంట మోకరించే బుద్ధి లేని భక్తులు కుప్పలు తెప్పలు,
ఓ గంట వాక్యం చదవని మహాభక్తులు ప్రసంగికులైపోయారు. అవునోయ్, ఎనడైనా కడుపు కట్టుకుని ఉపవాసం ఉండి దేశం కొరకు ప్రజల కొరకు ప్రార్థన చేసే సమర్పణ లేని వాళ్ళే కుప్పలు తెప్పలు సేవకులైపోయారు. తమ శరీరమును ఆయాసపరుచుకుని ఉపవాసం కానీ, తమ శరీరమును నలగొట్టుకుని ఉపవాసం కానీ జీవితంలో అభ్యాసం లేని క్రైస్తవులే కుప్పలు తెప్పలు ఉండగా, తన శరీరాన్ని దేవుని చిత్తం కొరకు, దేవుని రాజ్యం కొరకు బలిపీఠం మీద అలా అర్పించేసిన భక్తురాలు మరియమ్మ తల్లిని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తల్లి అయిన మరియా, కన్య మరియా అనే మాటలు బైబిల్లో మీకు పదే పదే కనబడతాయి. యేసు తల్లి అయిన మరియా, ఆమె ఎవరో గుర్తు చేయడానికి ఎందరో మరియలు ఆ దినాల్లో ఉన్నారు కనుక ఏ మరియా అనే ప్రశ్న రాకుండా యేసు తల్లి అయిన మరియ అనే గుర్తింపునిచ్చాడు అక్కడ. కానీ ఆ తల్లిగారు ఏమన్నారు తెలుసా? ఆయన ఈ దాసురాలి దీనస్థితిని కటాక్షించాడని చెప్పారు. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. అది ఆమె భక్తి, అది ఆమె హృదయం, అది ఆమె సమర్పణ. ఎవడైనా పెళ్ళి ఆగిపోయినా పర్లేదని కోరుకుంటాడా? పోన్లే దేవుని చిత్తం వదిలేసుకుంటారా? నిందలు అవమానాలు మీదేసుకోగలుగుతారా? నేను నిందించబడినా, నేను అవమానపరచబడ్డా, నేను తృణీకరించబడ్డా, స్వజనుల చేత అమ్మ నాన్న చేత రోడ్డు మీదకి విసిరివేయబడినా, నా శరీరాన్ని సమర్పించుకోవటం ద్వారా నాకు అవమానాలు కష్టాలు కలిగినా లోకానికి రక్షకుడు అందుతాడంటే ఆనమ్మ, ఆ శ్రమ, ఆ నింద, అవమానం నేను ఆనందంగా భరించేస్తాను అనేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? దూతోపదేశం ఏమిటి తెలిసిన? బిడ్డలారా, దేవుడు మీ ఊరిని దీవించాలనుకున్నాడు. ఒక్కరు కూడా ఆమెనల్లా. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఉప్పులూరుని ఎందుకు పేరు పెట్టారో, పెద్ద మనుషులు ఎప్పుడు పెట్టారో, ఏ కాలంలో రికార్డ్ అయిందో రెవెన్యూ రికార్డ్స్లో నాకు తెలియదు. కానీ బైబిల్లో యేసు ప్రభు మాత్రమే చెప్పాడు, సార్ మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారని. ఎవరు అనలేదండి. ఎవరైనా నిన్ను మహా విపరీతమైన ప్రేమ నీ మీదకి వస్తే చిన్నతనంలో నా బంగారు కొండ అని ఉంటారు నిన్ను. ఒక వస్తువును పరిశుద్ధపరచాలన్నా, ఒక పదార్థాన్ని పాడైపోకుండా కాపాడాలన్నా, అది తినగలిగినంత రుచిని ఆస్వాదించేలా చెయ్యాలన్నా ఉప్పే ఆధారం. అది కరిగిపోతేనే రుచి వస్తుంది. మీరు లోకము కొరకు కరిగిపోయి మీరు రుచిని సమాజానికి ఇవ్వాలి అని చెప్పిన వాడు ఒక యేసు ప్రభు అనే కదా. మరి తన బ్రతుకును కరిగించుకొని సమాజానికి రక్షకుని మోసుకొచ్చినటువంటి అద్భుతమైన భక్తి మరియమ్మ సొంతం కాదా? ఆమె సమర్పించుకోకపోతే నా పెళ్లి అంగరంగ వైభవంగా జరగడం ముఖ్యం కాదు, నేను నా భర్త ఆనంద డోలియాల్లో తేలియాటం ముఖ్యం కాదు, దేవుని చిత్తము నా ద్వారా నెరవేరటం ముఖ్యం. నాకెంత నింద వచ్చినా, నాకెంత అవమానం వచ్చినా, నాకెంత కష్టం వచ్చినా, నా ద్వారా లోకానికి రక్షకుడు అందితే అదే 10,000 అంటూ తన జీవితాన్ని సమర్పించడం అద్భుతం కాదా? నేను మీకు చెప్తున్న సువార్తదే. మీ ఊరు కూడా సంతోషం కావాలా? మీ స్వజనులకు కూడా రక్షణ కావాలా? మీ ప్రాంతాలు కూడా దీవించబడాలా? అయితే నీ శరీరానికి సమర్పణ కావాలి. నీ దేహము దేవుని చిత్తానికి అప్పగించబడాలి. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అర్ధరాత్రి పొలోమని తినేస్తాం కాదు కేకులు. 1 గంటకు అర్ధరాత్రి బిర్యానీ తింటున్నారు అంటాడు. క్రిస్మస్ కాదనియా కాన్సెప్ట్ ఏదైనా. నేను క్రైస్తవుల వ్యవహార శైలి గమనించాను. మరి మేము దేవుని సేవకులం కాబట్టి అన్ని కార్యక్రమాలకి ప్రజల కోసం వెళ్తాం కదండి. పుట్టినరోజు అయితే కుడికి పెట్టుకుంటూ వెళ్తాం, జ్ఞాపకార్థ కూటమి అయితే వెళ్తాం, పెళ్ళి అయితే వెళ్తాం. సందర్భం ఏదైనా సందర్భాన్ని బట్టి పాటలు, ఉపదేశం అన్నీ మార్పు. క్రిస్మస్కి ఇప్పుడు పుట్టినరోజు చెప్పిందే జ్ఞాపకార్థ కూడా చెప్తామా? మాట్లాడరా? మేము ఏం అడిగామండి బాబు మిమ్మల్ని? స్పందనేగా, ఎందుకంత మౌనం? పెళ్ళికి చెప్పిందే ఇప్పుడు జ్ఞాపకార్థ కూడా చెప్తావా? అన్నీ మారుతున్నాయి, తిండి మట్టికే మారదు. పెళ్ళికి అదే తిండి, పుట్టినరోజుకి అదే, కిసిమిసికి అదే తిండి పాడు. కానీ ఇదే పని. బిర్యానీ, చికెన్, మటన్, ఫిష్, ఇదే
అయ్యే దేనికైనా అంటే వీడికి ఏం కావాలి, ఏదో ఒక వంక కావాలి, తిండి తినేస్తాను నీ తిండి మండిపోనని, ఏదో ఒక వంక. మరి ఈడంటాడు ఆడు తాగుపోతాడు, ఆడికి ఏదో వంక కావాలి తాగుతాకంటాడు, ఈడేమో తిండిపోతాడు, ఏదో ఒక వంక కావాలి అడ్డుగోలుగా తినేయడానికి. మారు మనస్సు పొందండి. ఇద్దరు ఒకరు అన్నారు ఆమెనని. నువ్వు ఇంకేదన్నా మారు మనసు పొందుతాం కానీ తిండి మానేసే మారు మనసు ఏంటి మాకొద్దు. బతిగా కిస్మిస్ సీజన్లో మాంసం మానేయమంటావా? ఏం మాడుతున్నావా? మీ ప్రాంత ప్రజలకు, మీ కుటుంబాలకు, మీ స్వజనులకు రక్షణ కలగాలంటే, ఆశీర్వాదం కావాలంటే నీ శరీరంలో ఆ సమర్పణ రావాలి. ఆమేన్. బిడ్డా, నీ దేహము దేవునికి కావాలి. నీ శరీరము ద్వారా, నీ దేహము ద్వారా లోకరక్షకుడు రాబోవాలని ఆశపడుతున్నాడు బిడ్డ. అంటే అమ్మ బాబోయ్, నీ మాట చొప్పున నాకు జరుగునుగా కానీ తన శరీరాన్ని సజీవ యాగముగా, ఇంకా ఆ టెంపోలో పడితే ఎప్పుడు వస్తుంది అక్కడ? ఇంకా నేను ఎక్కడ అరిచాను? మా శరీరము స్పీడ్ పెంచవా? స్పీడ్ లాక్ చేసిన ఆర్టీసీ బస్సులాగే ఎప్పుడు అక్కడే తోలుతున్నావు. స్తోత్రం చెప్పండి. వీళ్ళందరూ వెళ్ళిపోయారని, లేకపోతే ఇప్పటికీ అద్భుతంగా ఉండేది కూటం. పోనేలే, పోయిన వాళ్ళని ఎందుకు మనకి. చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. రామరే వాళ్ళు పోయారు. పొద్దున 6 నుంచి మీరు చంపేసి ఉంటారు పాటలు పాడి పాడి పాడి. వాళ్ళు మటుకి ఎంతసేపు వాయింతారక ప్యానం విసిగిపోయి వెళ్ళిపోయి ఉంటారు. అది కూడా రాగం తాళం లేని పాటలు, శృతి మతి లేని పాటలు పాడి ప్యానం విసిగిచ్చేసి ఉంటారు. ఆ ఊరు నుంచి ఒక ఆటో వచ్చింది, అడిగి ఒక పాట ఇవ్వాలి. 3 ఆటోలు వచ్చింది, 2 పాటలు ఇవ్వాలి. ఈ పాటలు, ఈ గోల, కూటం అంటే అనే సిలువ, చెవుల్లోంచి రక్తం వచ్చేస్తుంది ఒక్కొక్కడికి. ఆమేన్. నాతో కలిసి పద్ధతిగా దేవుని మహింపరచండి. సజీవ యాగముగా మా శరీరము పాడాలి. సజీవ యాగముగా మా శరీరము సంపూర్ణ సిద్ధినుగా శుద్ధాత్మను పాడాలి. స్తోత్రం చెల్లించుము, స్తుతి యేసునాథుని మేలను తలంచి. గట్టిగా పాడేదా హల్లెలూయా, స్వరమెత్తి అందరూ సదపాడేదా హల్లెలూయా, ప్రభు యేసుకే సదపాడేదా హల్లెలూయా. స్తోత్రం చెల్లింతుము, స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలను తలంచి. స్తోత్రం చెల్లింతుము, దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పాలి గట్టిగా హల్లెలూయా. మీరు ఎప్పుడైనా పంజాబ్ రాష్ట్రానికి వెళితే వాళ్ళ హల్లెలూయా వినండి. హల్లెలూయా అంటారు. వాళ్ళు అన్ని రాష్ట్రాల వారు కలుసుకున్నప్పుడు ఈ పదం వాడతారన్నమాట. ఆయే సబ్ మిల్కర్ ఏక్ పంజాబీ హల్లెలూయా బోలేంగే అంటారు. పంజాబ్ యొక్క హల్లెలూయా చెప్తామని. వాళ్ళ శైలి అట్లుంటుంది. నేను అడిగేది ఏమిటంటే కాస్త సుదీర్ఘంగా చెప్పండి స్తోత్రం. ఎంత తొందరగా తెమిలిపోతే వెళ్ళిపోయి మళ్ళీ ఈ కిచిమిచి భోజనం ఇదే పని. కూటం ఏదైనా, సందర్భం ఏదైనా, విషయం అయితే అదే.
ఎవడైనా నా బాధ పడలేక నా బోధకి అంగీకరించి కూడికి పెట్టి ఆడు శాకాహారం పెడితే వాడిని చూస్తారు కదా, ఒక వింత మనిషిని చూసినట్టుగా. ఎందుకురా ఈ మాత్రానికి నన్ను అడగాల్సిందిగా ఇచ్చుండేవాడిగా చికెన్. అన్నా సౌండ్ సిస్టమ్ కొంచెం డబ్బు తగ్గిందంటే మరి చూసుకొని పెట్టుకోవాలి, ఎందుకంత బేడా. అదే చికెన్ తగ్గిందని పట్టుకోతాడు ఇల్లు. గుడి గడతలో ఉంటే 10 రూపాయలు ఏమన్నాడు, ప్రేమ విందంటే కనుక అర్జెంటుగా 10 కేజీలు మాంసం ఎత్తాడు. ఎందుకంటే వాడి మనస్సు దాని చుట్టే ఉన్నది. రోజు కోటాలకు తిరిగి భక్తులు తిండి, వాళ్ళ ఆరాటం, వాళ్ళ కక్కుర్తి, వాళ్ళ నీసు బుద్ధి చూసి చిరాకు వచ్చి చెప్తున్నాను మీకు. ఇంట్లో 4 మనుషులు 5 మనుషులు ఉంటే 1/2 కేజీ కూర తెచ్చుకుని అందరూ పద్ధతిగా తింటారు. ఇటు కోటానికి వస్తే ఒక్కడే తినేస్తాడు 1/2 కేజీ. దయ్యం పట్టేస్తుంది అడిగి తిండిపోతా. ద స్పిరిట్ ఆఫ్ గ్లట్టరింగ్. నాకు అసలు కంపరం అసహ్యం వచ్చేస్తాయి. మేము అట్లాంటి వాళ్ళం కాదా అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఓ సో నిజమే నేటే. హ్యాపీ క్రిస్మస్. దూతోపదేశం ఏమనగా దేవుని చిత్తమునకు, దేవుని రాజ్యమునకు, లోక రక్షణకు నీ శరీరము కావాలి. ఆమెన్ ఆమెన్. నా మనసంతా నీవే యేసయ్యా, తలంపంతా నీవే యేసయ్యా అంటాడు. ఎందుకని దేహమంతా అండీడు. దాంతో వీడికి ఇంకా కొన్ని పనులు ఉన్నాయి. మహానుభావుడు, ప్రార్థనాపరుడు, పరిశుద్ధుడు, లక్షలాది ఆత్మలు దేవుని కొరకు సంపాదించిన దైవజనుడు దేవదాస్ గారు కదా, తనువు నాది ఇదిగో అన్నాడు. దమ్ముండాలండి అంటాకే. తనువుకి నీ కృప కావాలి, తనువుకి నీ ఆశీర్వాదం కావాలి, తనువుకి నీ కృప కావాలి. కానీ దేవుడు అన్నాడు, నా రాజ్యానికి, నా చిత్తానికి నీ తనువు కావాలరా అని. ఆలస్యమవుతున్న నీ ఆశీర్వాదాలు దేవుని రాజ్య ప్రయోజనంతో ముడిపెట్టబడి ఉన్నాయి. భయపడకు, తొందరలో రాబోతుంది అనేది మొదటి ఉపదేశం. 2, నీ ద్వారానే లోకానికి రక్షకుని ఇవ్వాలనుకున్నాడు ఆయన. అనేకులకు వెలుగును, రక్షణను నీ ద్వారా ఇవ్వాలనుకున్నాడు ఆయన. అయితే అందుకు నీ శరీరంలో ఒక సమర్పణ కావాలి. ఈ మాట వినండి, నీ శరీరంలో ఒక సమర్పణ కావాలి. ఆ రోజున కన్య మరియా, అమ్మో నాకు ఈ తలకాయ నొప్పి వద్దు, ఈ టెన్షన్ వద్దు, అందరు రాగానే నాకు అన్ని ఆనందాలు సరదాలు జరగాలని కోరుకుంటే, శ్రమను, నిందను, అవమానాన్ని తాను స్వీకరించకపోతే హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ అని వెర్రిగా నువ్వు ఇంత కాల్ చేసి ఉండేవాడివా? ఆ సమర్పణ కదా కారణం. దూతోపదేశం ఏమనగా, నీవు వాక్యమును గర్భము ధరించాలి అనండి, అనండి. వాక్యం అంత దూరం ఏడరానిస్తాం మనం. 2 చెవులు ఎందుకు ఉన్నాయి అంటే, ఒకడు అన్నాడు ఇందులోంచి అటు పంపుతాకంట. 2 చెవులు మధ్యలో వాడు పైప్ లైన్ వేసాడు ఒకటి. ఇందులో జ్వరపడితే అటు నుంచి పోయి బయటపడవలసిందే. కానీ అసలు దేవుని ఏర్పాటు ఏంటి తెలుసా? 2 చెవులలో నుంచి ఆయన మాటను స్వీకరించి హృదయంలోనికి తెచ్చుకోవాలి. మంచిగా చెప్పొచ్చుగా, హల్లెలూయా. నోరు ఒక్కటి పెట్టాడు, చెవులు 2 పెట్టాడు యేసు ప్రభు. మీ అందరికీ అంతేగా? మరి నాకే అన్నాడు చూస్తారా? నోరు, చెవులు అంటే ఇప్పుడు మాట్లాడేది ఎక్కువ ఉండాలా, వినేది ఎక్కువ ఉండాలా? అది ఇది 1 ఇది 2 అంటే రెట్టింపు వినాలిగా మనం. అందుకనే మాటలాటకు నిదానించాలి, వినుటకు వేగిరపడాలి. మనం 100 మాటలు వింటే 50 మాట్లాడాలి. వినడానికేమో పేనం అప్పదో, నోరేసుకుని పడిపోవటమే జనం మీద. పొద్దున్న లేచి రాత్రి దాకా నువ్వు మాట్లాడిన మాటలు కౌంట్ చేస్తే 1 టన్ను బరువు వస్తాయని చెప్పాడు ఒక సైంటిస్ట్. ఇందులో ఆడవాళ్ళకి 4 మార్కులు ఎక్కువ అని కూడా రాశాడు.
వ్యక్తిగతంగా మీరు ఎక్కువ మాట్లాడతారు, తక్కువ మాట్లాడతారు, మీ ఇంటి వాళ్ళకి తెలుసు, కానీ మాకేం తెలుసుద్ది? జనరల్గా ఆయన చెప్పినటువంటి రీసెర్చ్ మీకు చెప్పా. దూత ద్వారా దేవుడు పంపిస్తున్న ఉపదేశం ఏమనగా, నీవు వాక్యమును గర్భమును ధరించాలి. ఆమేన్. వాక్యము నీ కడుపులోకి, నీ జీవితంలోకి, నీ హృదయంలోనికి రావాలి. కొన్ని సంఘాల నుండి సంఘ పెద్దలు ఉంటారు, ప్రభువారిని కనికరించును గాక. ఈ మహాద్భుతమైన సంఘ పెద్దలు ఒక చోటకి వెళ్ళాం. రోజు మాకు ఇదే పరంగా రోజుకు ఒక చోటకి వెళ్తాం కదా. నిన్న పొద్దున్న ఉద్దండరాయనిపాలెంలో ఒక పెళ్లి చేశాం. నిన్న రాత్రి గుంటూరు శారదాకాలంలో ఒక సభ చేశాం. ఈరోజు పొద్దున్న హైదరాబాద్లో ఒక ఆలయ పద్ధతి చేసాం. ఇవాళ సాయంత్రం ఉప్పులూరులో ఉన్న మరి పూటకో చోటకుంటాం కదా. కోటాల్లో సంఘ పెద్ద గారికి వాక్యపట్నం ఇచ్చారు. మరి సంఘ పెద్ద గారు దేవుని వాక్య పట్టణము చేయుదురు. యెహెజ్కేలు గ్రంథము, ఆడికి యెహెజ్కేలు ఆడు ఉండదు తెలియదు. తెకమక పడిపోయి బైబిల్ చింపేస్తున్నాడు, పేజీలాడు, కుదురుతలేదు. ఆడి బాధ తెలిసిన దైవజనుడు, అయ్యా రండి అని తీసి ఇచ్చాడు సంఘ కాపరి. మరి వాక్య పఠనము చేయుదము, అడిగి ఇంకా నెంబర్ దొరకలా. అది అసలు కష్టపడి 100 తప్పులతో వాక్యం చదివి ముగించాడు. ఏమండి, నేను అడిగా పాస్టర్ గారిని, అసలు యెహెజ్కేలు ఎక్కడో తెలియదు, ఒక్క వచ్చుడు నిన్ను తప్పులు చదువుతున్నాడు, అట్టంటోడికి ఎందుకు ఇచ్చావు వాక్య పఠనం అన్నాను నేను. ఆయన అన్నాడు, ఊరుకోండి అయ్యారు, ఆయనకి ఇవ్వకపోతే మేము ఉండమేగా అన్నాడా. అసలు అట్టంటో ఎందుకు పెట్టుకోవాలి సంఘ పెద్దగా నువ్వు అంటే, నేను ఆడ పెట్టుకున్నా, ఆడే నన్ను పెట్టుకున్నాడు పాస్టర్గా. ఓరి మీ ఇద్దరికి ఎట్ట సెట్ అయిందా? వాక్యాన్ని గర్భం ధరించాలి, అది నా క్రిస్మస్ అంటే. ఈ సీజన్కి సంబంధించిన, కాన్సెప్ట్కి సంబంధించిన వచనాలు కూడా కంటుతారా ముఖానికి. ఏలయనగా మనకు శిశువు పుట్టిన మరి నెక్స్ట్ ఏంటి తమ్ముడా, ఇక రాత్రికి. అందుచేత నేను మీకు బోధించిన సువార్తన ఏమనగా, ప్రభు వాక్యము నీతో తేటగా మాట్లాడుతున్న సత్యాన్ని గుర్తుపట్టి రాత్రి ప్రభు నీతో మాట్లాడుతున్న సత్యాన్ని గమనించు. ఇదిగో దేవుని వాక్యం, వాక్యమును గర్భమును ధరించాలి. గట్టిగా ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమును గర్భమును ధరించాలి. గబ్రియేలు మాట్లాడుతూ, కన్యమరియతో దయాప్రాప్తులలో నీకు శుభమును, గర్భము ధరించి కుమారుని కంట. నేనా గర్భం ధరించటమా? అవును బిడ్డ, దేవుని వాక్యాన్ని గర్భం ధరించాలి. వాక్యం ఎక్కడుంది? ఆది యందు ఉన్నదే, జలముల మీద వినబడుచున్నదే. ఇంతవరకు యెహోవా వాక్కు వినబడటమే కానీ కనబడటం లేదుగా. ఇప్పుడు నీ ద్వారా వాక్యం లోకాన్ని కనబడాలమ్మా అని దేవుడు ఏర్పాటు చేశాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు సమర్పణలోకి రాగలిగితే, నువ్వు సంకల్పంలోకి రాగలిగితే, నువ్వు ఏర్పాటులోకి రాగలిగితే, నీ తనమును శరీరమును మరియవలే దేవుని చిత్తమునకు రాజ్యమునకు అప్పగించుకొనగలిగితే, ఇన్నాళ్ళు జనం వింటున్న వాక్యం కల్లారా నువ్వు చూపించగలుగుతావు. కొట్టుగట్టికి ఇప్పుడు చెప్పట్లా కొట్టు. అసలు హ్యాపీ క్రిస్మస్ అంటే ఏమిట్రా నాయన? మహాజలముల మీద వినబడుతూ వచ్చిన వాక్యం అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్న మహత్తు గల వాక్యం కన్నులారా చూచున్నట్లుగా ప్రజల ముందుకు రావడమే కదా క్రిస్మస్ అంటే. హలో, వాక్యం అంటే ఏమిటి? ఇన్నాళ్ళు ప్రజలు నీ ద్వారా వింటూ వస్తున్న వాక్యం ఏదైతే ఉందో, దానిని వారు కన్నులారా చూడగలిగేట్లుగా నువ్వు బ్రతికితే అది క్రిస్మస్. మిగతా రోజులు క్రిస్మస్కి తేడా ఏంటని అడిగాను ఒకటి. రోజు మామూలుగా పెడుతుంది మమ్మీ అన్నం, ఆ రోజు చికెన్ బిర్యానీ పెడుతుంది. ఆడికి తెలిసింది అది ఒక్కటే. బిడ్డలారా, దేవుని వాక్యము తెలియజేస్తున్న సత్యమేమనగా, నువ్వు వాక్యాన్ని గర్భమును ధరించాలి. దేవుని చిత్తము నెరవేర్పు కొరకు, రాజ్య ప్రయోజనం కొరకు, లోక రక్షణ కొరకు నీ శరీరమును సమర్పించాలి.
ఈ మహాత్యాగము చేసినట్టు వ్యక్తిగా కన్యమరియా బైబిల్ గ్రంథములో మనకు కనబడుచున్నది. వారిని బట్టి దేవునికి స్తోత్రం చెప్పండి ఒక్కసారి. దూతోపదేశములో 3వ మాట మీకు చెబుతున్నాను బిడ్డలారా, ఇదంతా నాకు కూడా ఇష్టమే, కానీ ఇది ఎలాగూ జరుగును అని అడిగితే వెంటనే వచ్చిన జవాబు ఏంటి తెలుసా? ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఇది ఎలా జరుగుద్ది అంటే అందరు నోరు తెరిచి చెప్పండి. ఎలా జరుగుద్ది? పరిశుద్ధాత్మను నమ్మకపోతే, పరిశుద్ధాత్మను పొందకపోతే, పరిశుద్ధాత్మ కూడికే లేకపోతే, పరిశుద్ధాత్మ నింపుదల లేకపోతే, సిద్ధాంతము చేత ఆచారము చేత కాక దేవుని ఆత్మ చేత నువ్వు కమ్ము కనబడకపోతే ఎలాగ జరుగును? నీవు వినడమే, నువ్వు చప్పట్లు కొనడమే, నువ్వు కేకలు వేయడమే నీకు నెరవేరదు. ఇది ఎలాగూ జరుగును? నేను పురుషుని ఎరుగని కన్యకను కదా. ఇది ఎలాగూ జరుగును? అసాధ్యమైంది ఏదైనా ఎలాగూ జరుగును? దేవుని వాక్యం సెలవిస్తున్న మాట, దూత మోసుకొచ్చిన ఉపదేశం ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును. చెప్పొచ్చుగా గట్టిగా. ఇది ఎలాగూ జరుగును చెప్పండి గట్టిగా. ఇది పరిశుద్ధాత్మ వలన జరుగును. నువ్వు ఎవరివైనా సరే, ఓరి నాయన, పరిశుద్ధురాలైన కన్యమరియ కూడా దేవుని ఆత్మ చేత కమ్ముకొనబడితే తప్ప ఈ అద్భుతం జరగలేదురా బాబు. నువ్వు ఆత్మను నమ్మకుండా, ఆత్మను పొందకుండా, అసలు ఆత్మ కొడుకులు ఒప్పుకోకుండా, నాకు ఈ పరిశుద్ధాత్మ, ఈ కాంట్రవర్షియల్ సబ్జెక్టులు ఇష్టం ఉండదండి, ప్లెయిన్ గాస్పల్ అండి అలరా బాబు. పరిశుద్ధాత్మ లేకుండా ఇక మతి శుద్ధి పనిచేస్తుందిరా నీకు? పతనమైపోయిన సృష్టి మళ్ళా పునరుద్ధరించబడ్డానికి జలముల మీద అల్లాడిన వాడు దేవుని ఆత్మ కాదా? దేవుని ఆత్మ దిగి రాకపోతే, అల్లాడకపోతే నశించిన సృష్టి మళ్ళీ బయటకు వచ్చేదా? దేవుని ఆత్మ జ్వరపడకపోతే మట్టి మనిషి అయ్యేవాడా? దేవుని ఆత్మ పెనుగాలికి వేచకపోతే సముద్రం పాయలయ్యేదా? దేవుని ఆత్మే అరుదించకపోతే ఎండిన ఎముకల లోయలో ఒక సైన్యం పుట్టేదా? దేవుని ఆత్మే దిగి రాకపోతే కన్యమరియ వాక్యమును గర్భము ధరించేదా? దేవుని వాక్యం దిగి రాకపోతే వేలి ముద్ర కూడా సరిగా చేతగానే వారు భూలోకమును తల్ల కిందులు చేయు శక్తివంతమైన అపోస్తలుగా సేవ చేసేవారా? పరిశుద్ధాత్మ వద్దంటావు, నీ సిద్ధాంతం మండిపోను. పాత నిబంధన గ్రంథములో ఇశ్రాయేలు జీవిత చరిత్ర మీద చూడండి. ఐగుప్తును వదిలేశారు అంటే మారు మనసు పొందడం, ఎర్ర సముద్రం దాటారు, బాప్తిసం పొందడం, మన్నా తినడం, వాక్యాలను బలపడడం, బండలోని జలమును త్రాగటం, పరిశుద్ధాత్మను అనుభవించటం. నేను అంటాను, ఒకరోజు మన్నా తినపోయినా గడిపోయచ్చు, దేవునికి స్తోత్రం, నీళ్ళు దాక్కుండా ఎట్రా బతికేది? ఆ జలముల పేరే దేవుని పరిశుద్ధాత్మ. హల్లెలూయా. పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు, ప్రభుని పేరట వేడుము. జీవమా యేసు, ప్రభుని పేరట వేడుము. అసలు పరిశుద్ధాత్మ అద్భుతాలు ఆశ్చర్యకరాలు వదిలేయి. అసలు పరిశుద్ధాత్మ లేకపోతే అంట చూడు, పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము కాదిది. నువ్వు బైబిల్ చదివినా పరిశుద్ధం లేకపోతే నువ్వు ఒక న్యూస్ పేపర్ చదివినట్టు నీకేం అర్థమై సావదు. పరిశుద్ధాత్మ లేనిది వేదాగమ పఠనము కాదిది. నెర చీకటిల్ట సరకులు వెదకూరీతిల్ పల్మరు వెదకి నను నిరర్ధకమైపోవును వేగా. చీకటింట్లో సరుకులు ఎత్తుకున్నట్టే, ఏం కనపడే సావదు నీకు. మా ఫైతంలోకి ఆ మధ్య ఒక బిడ్డ వచ్చింది పరిచర్యకి. మా పాస్టర్ ఏం చెప్పిందంటే, బిడ్డ పప్పు తాలింపుకు సరుకులను అడబెట్టి నేను వస్తున్నాను అంది. మళ్ళీ డౌట్ కొట్టి, తాలింపు సరుకులు అంటే తెలుసా అంటే, అవునండి అమ్మగారు, మరి బొత్తిగా నాకు ఆ మాత్రం తెలియదా? వాళ్ళు వచ్చే ఇయ్యే కదా అంది. సర్లే బాబు బాగానే ఉంది సబ్జెక్ట్ అనుకొని తాలింపు సరుకులు రెడీ చేయి వస్తున్నా నేనని చెబితే అన్ని స్టవ్ దగ్గర సిద్ధపరిచింది. నాకు తెలిసిన వంట ప్రకారం ఆవాలు వేస్తారు కదా మొదట తాలింపులో,
ఎగిరి బయటకు వచ్చేసి మా పాస్టమ్ మీద పడిపోయింది. ఎక్కడ పడతా అక్కడ కాలిపోయింది శరీరం. ఆవాలు తాలింపులని చిట్లి సుగంధం వెదజలటం తెలుసు, కానీ ముఖం చిట్లు పోయేలా చేయటం ఎక్కడ లేదు చిత్రం. ఎక్కడ ఆవాలు తెచ్చా వెనుమంటే సీసా చూపించింది, అవి రాగులు, ఆవాలు కాదు. అమ్మగారు సేమ్ అలాగే ఉన్నాయి కదా. ఆవాలకి రాగులకి తేడా తెలియని పిల్ల వచ్చి మా పాస్టమ్ గారి చేతులు ముదులు గాలి చేసింది ఇచ్చి, పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్ చదివితే టేడు శుద్ధి బతుకు. నెర చీకటిల్ట సరకులు వెదకూరీతిల్ పల్మరు వెదకి నను నిరర్ధకమైపోవును వేగ. అందుకేం చేయమంటావు? పరిశుద్ధాత్మను కోరుము జీవమా యేసు ప్రభుని పేరట వేడుము. హల్లెలూయా. ప్రేక్షక పాత్ర వహించిన చాలు కానీ స్తోత్రం చెప్పండి భక్తులారా. దూత తీసుకొచ్చిన ఉపదేశం ఏంటి తెలుసా? దూత ఉపదేశం 3 పాయింట్ ఏంటి? పరిశుద్ధాత్మ చేత మీరు కమ్ముకొనబడాలి. ఆచారాలు కాదు, సాంప్రదాయాలు కాదు, తిండి కాదు, కాస్ట్లీ బట్టలు, అడ్డగోలు ఖర్చులు, విందులు, వినోదాలు కాదు. పరిశుద్ధాత్మ చేత మనము కమ్ముకొనబడాలి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఇంకో ₹1,00,00,000 పాఠం ఒకటి ఉంది, చదువుతానా? లూకా సువార్త 1వ అధ్యాయం 36వ వాక్యం చదివిపెట్టు ఒకసారి. మరియు నీ బంధువురాలు ఎలిజబెత్ కూడా తన వృద్ధాప్యమందు ఒక కుమారుని గర్భము ధరించి ఉన్నది. గొడ్రాలనబడిన ఆమెకు ఇది 6వ మాసము. భక్తులందరూ శ్రద్ధగా వాక్యాన్ని వింటున్న వారైతే ఒక స్తోత్రం చెప్పండి. దూతోపదేశములో మొదటి మాట ఏమనగా, నీ అద్భుతం ఆలస్యం అవుతుందంటే కారణము దేవుని రాజ్య ప్రయోజనముతో ముడిపెట్టబడి ఉంది. తొందరపడకు, టెన్షన్ పడకు, గ్యారెంటీగా వచ్చింది. 2వ పాయింట్, దేవుని చిత్తముకు లోకమునకు రక్షణ ఇచ్చుటకు నీ శరీరము సమర్పణలోకి రావాలి. వాక్యమును గర్భమును ధరించాలి. 3వది, పరిశుద్ధాత్మ చేత కమ్ముకొనబడితే తప్ప, నింపబడితే తప్ప నీకు కృప ఉండదు. ఇక 4వది, ఏ బిడ్డా మరియా, కావాలంటే వెళ్ళి మీ బంధువురాలు పాస్టమ్మ ఎలిజబెత్ను కలుసుకో, ఆమెకి ఇది 6వ మాసం. పాస్టర్ ఆంటీకి 6వ మాసమా? షీఈస్ అబౌట్ 80 years, నో? మై గుడ్నెస్, అన్బిలీవబుల్. Is it so? Yes, my daughter. మా పాస్టమ్మ గారికి 80 ఏండ్లు ఉంటాయి. తమ యాజక వంతును ముగించి వారు యోదయలో కొండలకు సెలవుకు వెళ్ళారు. ఏమిటే ఆమెకి ఇది 6వ మాసమా? చెప్పేది అదే. మరి వెళ్ళి చూడలే. ఇలా వినండి భక్తులారా. అంటే గబ్రియేలు అనబడుతున్న దేవదూత పనిగట్టుకుని భార్యని ఏమని ఎంకరేజ్ చేస్తున్నాడు? నువ్వు ఒకసారి వెళ్ళి ఎలిజబెత్ గారు చూసిరాపో, నువ్వు వెళ్ళు. స్తోత్రం చెప్పరే. నిమిషంలో రెప్పపాటున బయలుదేరిపోయింది మరి అమ్మ. యోధయిల్లో కొండల్లో ఎలిజబెత్ దగ్గరికి వెళ్ళిపోయి వెళ్ళటమే ఆమెకు వందనని చెప్పిందంట. స్తోత్రం చెప్పండి. చెప్పరే గట్టిగా. ఏమండి, మరియమ్మ గారి యొక్క సంస్కారం చూసారా? పాస్టమ్మ గారిని కనపడగానే అమ్మా వందనాలమ్మా, నీ గర్భములో ఉన్నది సేవకుడు, నా గర్భములో ఉన్నది లోకరక్షకుడు, నువ్వే నాకు చెప్పాలి వందనాలు. ఇట్లాంటి తందనాలన్నీ మన బ్యాచ్లు ఉంటాయి. ఈడు కొంచెం ఆశీర్వదించబడి, ఈడు కొంచెం పెద్ద ఉద్యోగం పోతే, ఈడు కొంచెం గట్టిగా చదువుంటే పాస్టర్గారికి వందనాలు చెప్పాలి, లేకపోతే అటు చూస్తాడు. చర్చకొచ్చి జోబులో చేపెట్టుకొని ఎగాదిగా చూస్తుంది. వీడు పాస్టర్ గారు వచ్చి వందనాలు బాబు అంటే ఏంట్రా నీ ఎరగబోటు అసలు. వందనాలు చెప్తే సొమ్మేం పోయిందిరా, సంస్కారం అది. విద్య వినయ భూషితే అంటారు కదా. మరి నీ చదువు నీకు ఆ మాత్రం సంస్కారం నేర్పలేదట్రా దరిద్రమని. పుస్తకం వల్ల కంటతో బట్టి ముక్కును బట్టి చీదేయటం కాదు, పేపర్ మీద దరిద్రం అని. విద్యా వినయ భూషితే, విద్య వినయం వలనే ప్రకాశిస్తుంది. వినయమే లేకపోతే దరిద్రం, ఇక నాశనం, మురికి, కంపో. భక్తులారా,
వందనాలు పోయింది, కల్చర్ ఇప్పుడు హాయ్ హాయ్ అంకుల్, హలో అంకుల్, మార్నింగ్ మార్నింగ్. అందరూ కూడా గుడ్డు మింగేశాడు వీడు. మార్నింగ్ ఇద్దరు ముగ్గురు తిండి ఒకడివి తినేస్తున్నావు కదరా, వందనాలు చెప్తాకి ఏంది అంత బాధ? ఇక నీకు అంత బాధ అవుతుందే? స్తోత్రం చెప్పండి. నువ్వు ఏమన్నా చేయి, నా నోటికి అడ్డుపడి బాగా అంటున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. వందనం యొక్క శక్తి మీకు తెలియదండి, మీకు తెలియదు. ఈనాడు ఈ తరానికి తెలియదు. జోబులో చేతులు పెట్టుకొని ప్రైజ్లాడు కూడా ఎరకాల చేతులు పెట్టి ప్రైజ్లాడు అంకుల్ ఎట్ట చెప్తారా వందనాలు? జోబులో చేతులు పెట్టుకొని చేతులు వెనకాలు పెట్టుకొని నేల సొప్పులు చూసుకోవడం వందనాలు. పనికి ఇమ్మాలి పద్ధతి ఎడ చెప్పారా మీకు పద్ధతి? మరియమ్మ వందనం చెప్పగానే వాక్యంలో రాసింది, మరియ వందన వచనము వినగానే ఎలీసబెత్ గర్భముల శిశువు గంతులేసి నాట్యమడి దేవుని ఆరాధించడం ప్రారంభించాడంట. అది వందనాలకు ఉన్న శక్తి. వందనాలు చెప్పగానే 6వ మాసం పిండం ఎగిరి గంతులేసి నాట్యం ఆరంభించాడంట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్పందన ప్రకంపన చూసారా వందనాలకే? ఆత్మ కదలింపు ఉంటుంది వందనం చెబితే. హాయ్ హలో అంకుల్, మార్నింగ్ మార్నింగ్. మారరా ఆయన, బైబిల్ చదివి సావరా పొద్దున్న లేచి. వందన వచనములో గొప్ప శక్తి ఆశీర్వాదం ఉన్నది బిడ్డలారా. ఉదయం లేస్తూనే తప్పక ఒకరికొకరు వందనం చెప్పుకోవాలి. అది క్రైస్తవ సంస్కారం, లేఖన సాంప్రదాయం, సున్నతి కలిగిన హృదయం యొక్క సంస్కృతి. దేవునికి స్తోత్రం కలుగునగా. చెప్పారా గట్టిగా? హల్లెలూయా. నువ్వు ఎవరిని కలుసుకోవాలంట, నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళాలంట, ఎవరితో ఫ్రెండ్షిప్ చేయాలంట? ఒక బుద్ధి జ్ఞానము లేని పనికి మాలిన తెలివితేటలున్న అడ్డగోలు తెలివితేటలు పెంచుకుని ఒక తల్లిగారు యవన ప్రయాణకు వచ్చిన కూతురు గారు చేసిన ఉపదేశం ఏంటి తెలిసినా? ఏ పిల్ల, నువ్వు ప్రేమిస్తే ప్రేమించే కానీ మంచి డబ్బులు ఉండడం చూసి ప్రేమించు. పేదరికంలో పనికి మనల్ని ప్రేమించుకో. సచ్చిందా కాను కూడా మేమే పోషించాలి. ఈ తల్లికి ఊరంత నోరుంది కానీ ఆవగించేంత బుద్ధి కూడా లేదు. పనికి మాలి నోరు వేసుకొని కూతురికి ఎవడంటే పిష్టి మాటలు చెప్తాడా, సైతాన్ మాటలు కాకపోతే. ఎవరిని కలుసుకోవాలి నువ్వు? అందచందాలు ఉన్నవారనా, తెలివైన వారనా, జ్ఞానవాక్కులు పలికేవారనా? ఎవరిని కలుసుకోవాలి బిడ్డా? పండు వృద్ధాప్యములో దేవుని ఆత్మచేత గర్భము ధరించి దేవుని రాజ్యము కొరకే తమ జీవితాన్ని సమర్పించుకొని ఆలస్యమైన అవమానములైన భరిస్తూ దేవుని రాజ్యము కొరకు తమ వంతు ధూపం వేస్తూ బతికిన పరిశుద్ధులైన దంపతులు ఉన్నారే, వాళ్ళు ఇప్పటికే ఆత్మపూర్ణులు. ఈ దర్శనం కలిగిన వారు వాక్యమును గర్భమును మోయిచున్నారు. ఈ దేవుని రాజ్య ప్రయోజనం కొరకు ఎంతకాలం ఆగారు? నువ్వు కూడా దేవుని రాజ్యం కొరకే సమర్పించుకున్నావు. నీలాంటి బ్యాచ్ ఇంకోటి ఉంది, ఎలుకలు ఓసారి. ఎవరిని కలుసుకోవాలి మనం అంటే? వాళ్ళు మా ఊళ్ళు అండి అంటే ఏందిరా? మా ఊళ్ళు అంట. ఆ ఊళ్ళు ఏందో నాకు అర్థమైసావు. కులాన్ని బట్టి ఒకడు, డినామినేషన్ బట్టి ఒకడు, ప్రాంతాన్ని బట్టి ఒకడు పౌలు వాడును, ఒకడు అపోల్లో వాడును అంటున్నాడు. మనమేమీ కాదు, మనము చనిపోయిన బ్రతికిన ప్రభు వారమై ఉన్నామని వాక్యం చెబుతుంది. ఈ దరిద్రం ఏంటంటే మనకే మనందరము కూడా ఒక్క శరీరమందల అవయవాలం, భేదమేమీ లేదు. మరి ఎవరిని కలుసుకోవాలి? ఎవరిని కలుసుకుంటే పరిశుద్ధాత్మ కార్యం జరుగుద్దో, ఎవరిని కలుసుకుంటే నీ విశ్వాసం ప్రోత్సహించబడుద్దో, ఎవరు నీ వలనే దర్శనము పొందినారో, ఎవరు నీ వలనే దేవుని ఆత్మ చేత గర్భము ధరించారో, ఎవరు నీలాగే దేవుని రాజ్య ప్రయోజనాన్ని గర్భమును మోయిచున్నారో వాళ్ళు కలుసుకో. అంటే మావోడండి. ఎవడు పడతాడుతో బ్యాచ్ కట్టబాకు. నువ్వు దేవుని కృప పొందావు, నువ్వు దయ పొందావు, దేవుని ఏర్పాట్లో ఉన్నావు, దేవుని చిత్తములో ఉన్నావు. నీ గర్భములో నుంచి దేవుడు లోకానికి రక్షకుని ఇవ్వబోతున్నాడు. నీలాంటి వాళ్ళు, దేవుని వాక్యమును గర్భము ధరించిన వారు, దేవుని ఆత్మ చేత కప్పబడ్డ వాళ్ళు ఎవడు పడతాడుతో తిరగకూడదా? చిరాగ్గానా?
నీలాగే దేవుని రాజ్యం కొరకు తమ జీవితాన్ని త్యాగం చేసి ఉంటారు చూడు, నీలాగే దర్శనము పొందిన వారు ఉంటారు చూడు, నీలాగే దేవుని ఆత్మచేత ఆవరింపబడ్డవారు ఉంటారు చూడు, అదిగో వాళ్ళు కలుసుకో. ఉపదేశం గెలవపోయినా, అభిషేకం గెలవపోయినా, సిద్ధాంతాలు ఏ ఉండదండి అంటే మా ఊళ్ళో ఇటు అమెరికా వెళ్ళినా, కెనడా వెళ్ళినా, సింగపూర్ వెళ్ళినా, దుబాయ్ వెళ్ళినా, కువైట్ వెళ్ళినా ఎత్తుకుంటాడు మా వాళ్ళు. దీని గురించి నాలంటి వాళ్ళు 1000 మంది చెప్పినా సెట్ అవ్వదు. ఏసన్ గారు కరెక్ట్గా చెప్పాడు, ఆడి గజ్జి అంట దురదడికి. ఇది పెళ్ళి కదా, గోకూడదు అనుకోడు, దురద. ఇక తప్పదు ఆడికి ఆ బాధ. బస్ స్టాండ్లోనో రైల్వే స్టేషన్లోనో గోకుడే పని ఆడిది. దురద అటువంటిది, జబ్బు, గజ్జి. ఏసన్న గారి ప్రసంగాల్లో ఉండుద్ది, వినండి మీరు. ఇందులో ఆయన చెప్పిన దాంట్లో దశంభాగం చెప్పలే, నేను చెప్పలేను కూడా. ఇడు ఏ దేశం వెళ్ళా సరే ఎత్తుకున్నాడు. మా ఊళ్ళు ఇక్కడ ఎవరు ఉన్నారా, వెళ్ళిపోయి అందులో జారిపోయి వెంటనే ఆ రోజే సీనియర్ మోస్ట్ మెంబర్లో ఫీల్ అయిపోతుంది. అటువంటి మా ఊళ్ళే అక్కడ మేమిద్దరం ఒకటే. మార్పు చెందవా అని రాసింది, ఆడు గురించి కాదు పాట. ఇంకా పనికి మాలిన పద్ధతులు పెట్టి కూర్చోబోకో. దేవుడు లోకానికి దిగి వచ్చిన సమయం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మహిమ లోకాన్ని వదిలి నీ కోసం వస్తే పాపిష్టి కులం మతం సిద్ధాంతం వదిలి వెంటారు. దరిద్రం అని మహిమనే వదిలేశాడు ఆయన. ఈ దరిద్రం వదిలి వెంట నువ్వు మళ్ళీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్ తగదినేస్తాం వద్ద రాత్రి లేచి. వాక్యం నెత్తికే కదా. నువ్వు వెళ్ళి ఎలిజబెత్ని కలుసుకో. ఈవెన్ చూడగానే ఆమె పరిశుద్ధాత్మతో నిండుకొనినదై అని రాశాడు అక్కడ. మరియా దేవుని ఆత్మచేత కమ్ముకొనబడింది. ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనినది. సుమయోను దేవుని ఆత్మతో నిండుకొనిన వాడై. అసలు క్రిస్మస్ క్యారెక్టర్స్ అందరూ ఆత్మపూర్ణలే. ఇప్పుడు బ్యాచ్ అంతా ఆత్మలేని వాళ్ళే. హ్యాపీ క్రిస్మస్, మెర్రీ క్రిస్మస్. ఆగురే, నువ్వు ఆత్మను పొందేవా? నోర్మి కూర్చో, ముందు మోకాళ్ళి శుద్ధీకరణ కూటం పెట్టి, ఆత్మ కూటం పెట్టి, ఆత్మతో నింపడు. అప్పుడు రా రోడ్డు మీదకి. ఓ రోడ్డు ఎక్కేసావు పొలమని. ఆ క్రిస్మస్ క్యారెక్టర్లో వాడబడ్డ వాళ్ళందరూ ఆత్మపూర్ణులే. ఇప్పుడు ఒక్కడ కూడా ఆత్మ లేదు, నమ్మరు అసలు. అసలు ఈ జఫన్య శాస్త్రి వాక్యం మధ్యలో ఈ పరిశుద్ధాత్మని లేనిపోని గోల చేస్తాడు. అక్కడ వస్తుంది తేడా. పరిశుద్ధాత్మ అంటే లేనిపోని గోల, పరిశుద్ధాత్మ అంటే నీకు తేడానా? పరిశుద్ధాత్మ అంటే కాంట్రవర్సీయా? మరి నువ్వెంత తేడారా బాబు, నీకు దండం రే. ఇయల్నాళ్ళు నీవు జీవించినా గాని ఏముంది లోకంలో? నీకు ఆత్మ లేదు, వాక్కు లేదు, ఏమీ లేదు. ఈ సంవత్సరం మాది పెద్ద స్టార్. మా ఊర్లో మాదే పెద్దది. ఈనాడు చూస్తావు, టన్ను ఐరన్ పెట్టి ఆ టన్ను ఎందుకురా టన్ను ఐరన్? ఇంత వాక్యం వెళ్తున్నా లోపలికి నీకు. ఇంటి మీద స్టారు, ఇంటి లోపల బారు. నీ బతుకు ఇట్ట చెడిపోయిందిరా. ఇంత చల్లో కూడా నువ్వు స్వెటర్ లేకుండా ఎటు తిరుగుతున్నావు అంటే ఉంది ఫ్రిడ్జ్లో. వాడి పదార్థంలో ఉంది, వాడి కేకులో ఉంది, సపరేట్గా ఇంకొక పాత్రలో ఉంది. ఈడే ఒక పెద్ద దయ్యం పాత్ర ఈడు. కానీ క్రిస్మస్ నాటికలు వేసులో పాత్ర ఈడు. ఒక పిల్లలు నుంచోబెట్టారు అక్కడ. ఆ పిల్లకి రెక్కలు కట్టారు తెల్లగా. ఇట్ట అంటుంది ఆ పిల్ల. సిలువ ఆ పిల్లకి పాపం. ఏంది బిడ్డ నీ పాత్ర అంటే? నా దేవదూత పాత్ర అంకుల్. మరి దేవదూతకి ఆడపిల్లని చూసి సెట్ చేశాడంటే ఇక్కడే సినిమాలు చూశాడంటే. బైబిల్ అట్టుంది ఆడపిల్లలు దేవదూతలని. ఈ చెత్త పనులన్నీ మానేసి ఆత్మపూర్ణులు అవ్వండి. మ్యాన్ మరియా, నువ్వు వెళ్ళి ఆత్మపూర్ణులను కలుసుకో. నువ్వు ఇప్పుడు కృప పొందావు బిడ్డ, నువ్వు దేవుని ఆత్మ పొందావు, దేవుని వాక్యంలోకి వచ్చింది. ఇప్పుడు ఎవరు పడతానికి కలవకూడదు. ఎల్లో ఆత్మపూర్ణులు కలుసుకో, అభిషక్తులు కలుసుకో, దర్శనం గల వారిని కనుకో, దేవుని రాజ్యము కొరకే తమ జీవితమును ఎదురు చూస్తూ సమర్పణలో బ్రతికిన వారిని కలుసుకో.
నేను చెప్తున్నాను, మీరు దేవుని ఆత్మచేత నింపబడ్డ బిడ్డలేనా? కృప పొందిన బిడ్డలేనా? రక్షణ పొందిన బిడ్డలేనా? దేవుని వాక్యమును గర్భమును ధరించారా? విశ్వాసం లేని వారితో, ఆత్మను నమ్మని వారితో, రాకడ స్పృహ లేని వారితో వందనాలంటే వందనాల వరకే ఉండండి చాలు. గత 10-15 సంవత్సరాలుగా మనం ప్రచారం చేస్తున్న సిద్ధాంతం ఏమిటది? అందరితో సమాధానంగా ఉండండి, పరిశుద్ధులతో మాత్రమే సహవాసం చేయండి. చేతులెత్తి గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. ఇక చివరికి ఒక్క మాట చెప్పి ముగిస్తాను, చాలా సమయం అయిపోయింది. ఇంకా దూతోపదేశం చాలా కిలోమీటర్ ఉంది, కానీ ఇప్పటికి ఇంకొక మైలు రాయి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం. నా సొక్కా చిన్న పౌరుడు వేసుకున్నట్టు బైబిల్కి కవర్ పెద్దదైపోయింది నాన్న. మత్తయి సువార్త 1:20. అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, అయ్యా దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరియా దేవుని చేత దర్శింపబడిందని, దేవుని వాక్యమును గర్భమును ధరించిందని, పరిశుద్ధాత్మ ఈ కార్యము చేశాడని యోసేపుకి సమాచారం అందిందిట. అలర చేయలా, ఆగం చేయలా. ఏయ్ ఇదిలోకి లాగేస్తా, ఏయ్ ఇట్లా జరిగిందంట, పలానమ్మ ఇట్లాంటి ఇంత మోసం, ఇలాంటి సంబంధం మాకు అంటగట్టారు. ఏం చేయలేదండి. అయ్యో ఏం జరిగిందో మనకు తెలియదు. దేవుని కార్యం అంటున్నారు, దేవుని వాక్యం అంటున్నారు, దేవుని ఆత్మ అంటున్నారు. ఇక ఆయన చిత్తం, మనకేమీ నిజాలు తెలియదు. దేవుడు చూసుకుంటాడు, మనకెందుకు అని సైలెంట్గా అతనే బెంగళూరుకో ఢిల్లీకి వెళ్ళిపోయి జాబ్ చేసుకుందాం అని పోనీ, మనకి ఎందుకని నెమ్మదిగా వెళ్ళిపోతున్నాడంట. ఎంత మంచి సంస్కారం ఉంటుందండి. అల్లరి చేసి గోల్ చేసి పంచాయతీకి లాగి ఎంత గోల్ చేస్తారండి. ఆ మధ్య ఒక పాపిచ్చోడు తగు పెట్టాడు. ఆ పిల్లల్లో తేడా ఉండి కాదు, పరిశుద్ధురాలు, నిప్పుకని చెదపట్టుకని అవ్వట్లాంటి అసలు ఛాన్స్ లేదు అలాంటి మంచి బిడ్డ. అయినా ఆడు పెద్ద తగు పెట్టాడు. ఇన్ని మాట వింటలేదా? అవిధేయత, తిరుగుబాట, గర్వమా? ఏమిటి చెప్ప? ఏమీ లేదు. మరేంటి, ఇంకా 10,000 రావాలి. 5 లక్షలు ఒప్పుకున్నారంట, 4,90,000 అంత ఇచ్చారంట, ఇంకో 10,000 రావాలంట. నానా తిప్పలు పెట్టేస్తున్నాడు తల్లిని ఈ దుర్మార్గుడు. నేను చెప్పాను, నువ్వు అర్జెంటుగా మారు మనసు పొందు, లేకపోతే 10,000 ఇచ్చి నీతో బతకటం కాదు, 10 లక్షలు ఇచ్చి నిన్ను వదిలించుకుంటే హాయిగా పోతారు. అంత దుర్మార్గుడు నువ్వు. మారు మనసు పొందని చెప్పాను. ఆడవాళ్ళందరూ స్తోత్రం చెప్పచ్చుగా కనీసం. ఎందుకంటే మా మగ మహారాజులు ఆలోచిస్తున్నారు, మరి ఎంత అయితే మాత్రం మరి కట్నము లేకుండా మరి కట్నాలు తీసుకోవచ్చునా? తమ్ముడా నువ్వు చెప్పు లేటెస్ట్గా. దేవునికి స్తోత్రం చెప్పండి. నా కుమారుడు అట్ట అంటాడు కాదు, మీకేం డౌట్ అక్కర్లా. దేవునికి స్తోత్రం చెప్పండి, చెప్పాలి గట్టిగా. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ వాక్యాన్ని వినాలి. మా సంఘములో యవనస్తులు ఎక్కడైనా మా కుటుంబాలను ఒకటే రోజు కులం పేరెత్తినా కట్నం పేరెత్తినా పెళ్ళికి చెప్పనేరాడు. మీ తిప్పలు మీరు పడి, నాకు సంబంధం లేదు, పొరపాటు కూడా పెట్టినా చిచ్చే. మీరు అట్టొచ్చి చిన్న ప్రార్థన చేసి వెళ్ళిపోండి, ఇక్కడ మేము చూసుకుంటాం. తొంత రాము అసలు చిచ్చే. కులం పేరెత్తినా కట్నం వ్యవహారం ఉన్నా ఇక చుట్టుపక్కల మనం వెళ్తగలేదు. ఇక నువ్వు ఎట్టగానే తిప్పలు పడు. జపన్ చేస్తారు చేయకపోతే మేము చేస్తాం. పెళ్ళిన పాస్టర్లు 1,00,000 మంది ఉన్నారు భూమి మీద రెడీగా, వాడుకో. మీకు బాగా సెట్ అయింది, నాకు కుదరదట. ఇలాంటి దురాచారాలన్నీ క్రైస్తవుడు అధిగమించే సమాజానికి ఆదర్శంగా నిలబడాలి, సాక్ష్యాన్ని కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నానా ఏ తప్పు జరగలేదు నాన్న, ఆమె గర్భములో ఉన్న దేవుని వాక్యం, దానికి కారణం దేవుని పరిశుద్ధాత్మ కనుక నువ్వు అనుకున్నట్టుగా ఏ తప్పు జరగలేదు, నీవు ఆమెకు సహకరించిందన్నా.
ఒక్క మాట అండి. వెంటనే యోసేపు మరియమ్మను చేర్చుకున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి ఒకసారి. నెలలు నిండినప్పుడు, కనుప్రొత్తులు సమీపించినప్పుడు, ప్రసవ వేదన పడుతుండగా ఎవరు కాదన్నా, మరి కన్నతల్లి కాదన్న కదండి మరియమ్మ తల్లి గారి తల్లి చేసుకున్నారండి. యోసేపు తల్లి చేసుకుందా? ఈ వైపు తల్లి కానీ ఆ వైపు తల్లి కానీ అక్క చెల్లెలు కానీ ఎక్కడ ఒక్క మాతృమూర్తి కూడా మెలికలు తిరిగిపోతుంటే బిడ్డ మీద జాలి పడలేదండి. ఎవడో చోటు ఇవ్వలేదో, చోటు పెట్టలేదో, ఇంట్లోకి రానివ్వలేదండి. చే అని అసహించుకున్నారండి. ఇంటింటికి వెళ్ళి బతిలాడతాడమ్మా, కొంచెం చోటు ఇవ్వండి తల్లి, మీ ఇంట్లో ఉండిపోవలే అమ్మా, వెళ్ళిపోతామమ్మా, నరకే అతను పెడుతున్నావు అసలు బా, నీది కానీ గర్భాన్ని భుజానికి ఎత్తుకొని కొంపలేడు తప్ప నీకు రోషం లేదా, సిగ్గు లేదా, నువ్వు యూదుడు కాదో అని కలబడిపోతున్నారు. కానీ ఆ బిడ్డ దీనస్థితిని చూసి ఎవ్వడు జాలిపడలేదండి. మొత్తం బాధ్యత అంతా యోసేపు భుజానికి ఎత్తుకున్నాడు. ఈయన డాక్టర్ గారా, ఈయనకేం వైద్యం తెలుసా? పెద్ద వయసు అయిపోయినటువంటి తల్లిగారి లాగా అనుభవాలు ఉంటాయా? ఒక్క మాతృమూర్తి కూడా ఒక సలహా ఇవ్వటానికి కూడా ముందుకు రాకపోతే, ఒక పాత చీర ఇవ్వటానికి కూడా ముందుకు రాకపోతే, ఆయనే డాక్టర్ అయ్యి, ఆయనే తల్లి అయ్యి, ఆయనే మంత్రసాని అయి, చంటి బిడ్డకు చేసుకున్నట్టుగా చాకిరీ చేసుకొని ఆమెనంతగా కాపాడుకున్నాడే. ఏం సంబంధం, ఏం అవసరం? నాన్న, ఇది దేవుని వాక్యం, ఇది దేవుని ఆత్మకార్యం, నువ్వు సహకరించాలి. ఆమేన్. ఫ్రెండ్స్, ఏంట్రా నీకు లేని అందరు 10 రకాలు మాడుతున్నారా, వద్దురా బాబు, వదిలేరా బాబు. తప్పయ్యా, దేవుడు మాట్లాడాడు. ఆహా, ఎంతటి సుగుణవంతుడండి, నిజంగా అద్భుతమైన వ్యక్తి యోసేపు గారు. కేవలం అది దేవుని వాక్యమని, దేవుని ఆత్మకార్యమని మొగారు మేస్తుండే ప్రపంచమంతా తుడుచుకుంటా మౌనంగా సహకరించాడు. యోసేపుకు అందినటువంటి దూతోపదేశమేమనగా, ఆమె మోయుచున్నది వాక్యమును గనుక, దానికి కారణము దేవుని ఆత్మ గనుక నీవు సహకరించాలి. ఆమేన్. ఎవరికి సహకరించాలి? టీవీలో ఎవడు కనపడతాడికి. ఇప్పుడు మా ఊడు ఒకడు సూట్ వేసుకున్నాడు, సైలెంట్గా వేసుకున్నాడు, మంచి వేసవకాలం వేస్తాడు ఒకడు సూటు, 48 టెంపరేచరు, దుక్కలాంటిది. ఏసీ ఉడికిపోతుంటాడు, ఏసీ పెంచలేదని అందరిని తిడుతుంటాడు. 3 ఫ్యాన్లు ఉంటే అన్నీ అడిగే పెట్టాల. చుట్టూ బుట్టేసుకున్నందుకు నువ్వు సహకరించాలా? బెంజ్ కార్లో వస్తే సహకరించాలా? టచ్ అంటే సహకరించాలా? ఎవరికి సహకరించాలా? ఎవరు దేవుని వాక్యమును గర్భమును ధరించి, ఆమేన్, ఆ వాక్యమును లోక రక్షణగా ప్రజలకు అందించుటకు ప్రసవ వేదనతో నలిగిపోతున్నారో, దేవుని వాక్యము చేత గర్భము ధరించి ప్రజలకు ఉపదేశాన్ని నేర్పడానికి, అందించడానికి ఎవరు ప్రసవ వేదన పడుతున్నారో అట్టి దైవజనులకు సహకరించమని దేవుని దూత ఈ రాత్రి మాట్లాడుతున్నాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. త్వరగా ఈ 5 మాటలు పంచరత్నాలు చెప్పనివ్వండి. మరలా దూతోపదేశములో పంచరత్నాలు ఒకటే. మరి తిండి గురించి మాట్లాడితే తెగెడతారు, కానీ మరి అన్నీ లాస్ట్ ఇయర్ తిన్న చికెన్ కూడా గుర్తుంది కదా. ఈ గంటలో చెప్పిన వాక్యం లేకపోతే ఎట్టా? దూతోపదేశంలో మొదటి మాట, నీ ఆశీర్వాదం ఆలస్యమవడానికి కారణం, అది దేవుని రాజ్య ప్రయోజనంతో ముడిపెట్టబడి ఉంది, త్వరలో రాబోతుంది. నీకొచ్చిన దీవెనతో దేవుని రాజ్య ప్రయోజనం కొరకు నిలబడటానికి నువ్వు తీర్మానం చేసుకో. రెండవది, దేవుని వాక్యము రక్షణగా లోకానికి అందుటకు నీ శరీరము సమర్పణలోకి రావాలి. నువ్వు దేవుని వాక్యాన్ని గర్భము ధరించాలి. 3, నీవు పరిశుద్ధాత్మ చేత కమ్ముకొనబడాలి. 4, ఆత్మ పూర్ణులనే కలుసుకోవాలి. 5, దేవుని వాక్యమును గర్భమును ధరించి లోకమునకు అందించుటకు ప్రసవ వేదన పడుతున్న వాక్య సేవకులకు నువ్వు సహకరించాలి. ఈ 5 విషయాలు పంచరత్నాలను
గొప్ప అమూల్య సంపదగా భావించిన వారైతే ఇప్పుడు చెప్పండి హ్యాపీ క్రిస్మస్ అని. చూసారా? అదే అడ్డగోలు బాక్సులు పెట్టి డీజేలు పెట్టి కొట్టో హ్యాపీ క్రిస్మస్ అంటే. ఉప్పులూరులో సమకూర్చబడ్డ సకల భక్తులారా, దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీకు అందించుచున్న మహిమ కలిగిన ఉపదేశం, దేవదూత ద్వారా బోధించబడ్డ క్రిస్మస్ సందేశం కేవలం ఒక 5 మాటలు మాత్రమే మీ దృష్టికి తెచ్చాను. అందులో నీకు రాబోతున్న ఆశీర్వాదాలని దేవుని రాజ్య ప్రయోజనం కొరకు ముడిపెడతానని తీర్మానం చేయి. దేవుని ప్రణాళిక సంకల్పకు నా శరీరమును సమర్పించుకుంటానని తీర్మానం చేయి. పరిశుద్ధాత్మతో నింపబడి అనుభవం కొరకు సమర్పణలోనికి రా. ఆత్మ పూర్ణులతోనే కలుస్తాను, సహవాసం చేస్తాను నిబంధనలోకి రా. దేవుని వాక్యమును గర్భమును ధరించిన వాక్య సేవకులకు సహకరిస్తానని తీర్మానం చేయి. ఎంతమంది రాత్రి 5 తీర్మానాలకు రాగలుగుతారో వారి కొరకు ఒక మాట ప్రార్థనతో ముగించుకుందాం. తలలు వచ్చి కళ్ళు మూసుకోండి.